ॐ गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। आयात वरदा देवी प्रक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसा माता ब्रह्मयोनि नमोस्तुते। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ओम श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। ओम दुर्गा सप्तशती मंत्रम। ओम ऐं ह्रीं क्लीं चामुंडाय विच्चे। गणपति मंत्रम। ओम गम गणपतये नमः। महर्षि ज्वालाकुल मंत्रम। ओम साई वेंकटेश श्रीराम ओम। सनक सनंदन सनत कुमार मंत्रम। ओम नमो भगवते वासुदेवाय। ప్రమద గణాధిపతి మంత్రం. ప్రమద గణాలకు మంత్రం. ప్రమద గణాలు ఆ, ఆనందించే మంత్రం. ఓం నమో భగవతే రుద్రాయ. భారత దేశానికి ఒక రక్షా కవచం తయారు చేస్తుంది ఈ మంత్రం. ప్రచండ దైత్య దర్భగ్నే చండికే ప్రణతాయ మే రూపందేహి జయందేహి యశోదేహి దిశోజహి. బయట నుంచి టెర్రరిస్టులు రాకుండా, బయట నుంచి ఏ రకమైన మిసైల్స్ రాకుండా, బయట నుంచి బాంబులు అలాంటివి ఏం రాకుండా, ఇది కాకుండా మన ఇంట్లో కూడా ఉంటారు. భారతదేశంలో ఉంటూ తల్లిని పొడిచేవాళ్ళు, తల్లిని చంపేవాళ్ళు ఎంతో మంది టెర్రరిస్టులు ఉంటారు. వాళ్ళందరికీ కోసం కూడా ఈ ప్రచండ దైత్య దర్భగ్ని చండికే ప్రతామి రూపందే జయందే యశోదే దిశోజహి మంత్రం. ఈ మంత్రాలతో మనము రోజు ప్రేయర్స్ చేసుకుంటూ దేనికోసం చేస్తున్నాం? పృథ్వీపై స్వర్గావతరణ కోసం, జీవులకు ప్రాణులకు సుఖము శాంతి సమృద్ధి జరగాలని, రోగరహిత వృద్ధాప్యరహిత మృత్యురహిత సమాజ నిర్మాణం కోసము, సంపూర్ణ మానవాళిలో జగద్గురు మైత్రేయ ఋషి అవతరణ కోసము సంకల్పంతో మనము ఏది చేసినా, సాధనలు చేసినా, సంకల్పాలు చేసినా, ప్రేయర్స్ చేసినా, స్వాధ్యాయం చేసినా, ఇవి తలుచుకుంటూ ఉన్నాం. ఈ మంత్రాలు తలుచుకుంటున్నందువల్ల మనకి ఆ శక్తితో సామూహికంగా ఒక లింక్ ఏర్పడి ఆ శక్తి యొక్క ఎనర్జీ జనరేట్ అయ్యి మనం ఏ సంకల్పంలో చెప్పుకుంటాం, 4 పాదాలు ఆ సంకల్పానికి, ఆ 4 పాదాలుకి శక్తి వచ్చేటట్టుగా, అవి జరిగేటట్టుగా మనం సంకల్పం చెప్పుకుంటున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క కృప మాత్రమే, అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ మాత్రమే. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ లేకపోతే మనకి ఇలాంటివి ఏమి అర్థం కావు అసలు. అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ఇలాంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు కూడా వస్తున్నాయి. మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మన వాళ్ళకు కూడా. ఇలా చేసుకుందాం, ఇలా చేసుకుందాం సార్, ఇలా చేసుకుందాం అండి, ఇలా అనుకుందాం అండి అని గ్రూప్గా మనం అంతా ఒక ఫ్యామిలీగా అన్ని విషయాలు తలుచుకుంటూ, ప్రాక్టీస్ చేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మన శరీరంలో ఉండే నాడుల గురించి కానీ, షట్చక్రాల గురించి కానీ, పంచ ఆవరణల గురించి కానీ, పంచీకరణ సాధన కానీ, 5 కోశాలకు సంబంధించిన సాధన, కుండలిని జాగరణ. కుండలిని జాగరణ గురువు గారు చెప్పిన కుండలిని జాగరణ మనం ఎంతో భావనాత్మకంగా చేస్తున్నాం. హరిద్వార్కి వెళ్ళినట్టు, అక్కడ కూర్చున్నట్టు. అది జరగంగానే వెంటనే యాక్షన్ రావాలి. మనలో ఆ చైతన్యంలో మార్పు రావాలి.
వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. దాన్ని మనము భావనాత్మకంగా చేసుకొని ఉంటే, దానివల్ల ఆ సాధన వల్ల మనకి ఆస్ట్రల్ ట్రావెల్ కూడా అలవాటు అవ్వాలి, అలవాటు అవుతుంది. ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా అలవాటు అవుతుంది? ఏదో కేచరి ముద్ర వేసో లేకపోతే శరీరాన్ని అలా గాల్లోకి లేపో అక్కడికక్కడ తిరగటం అని కాదు. ముందు మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఆల్రెడీ మనం చూసిన స్థలాల్ని మళ్ళీ మళ్ళీ దర్శించడంలో మనము ఇమాజినేషన్ జరుగుతుంది. హరిద్వార్ చూసాము, లేదు ఉజ్జయిని మహాకాళి చూసాము, లేదా తిరుపతి బాలాజీ చూసాము. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వెళ్ళొచ్చు, ఇక్కడే కూర్చొని ఆనందాన్ని పొందవచ్చు, హాయిగా పొందవచ్చు. అమ్మో తిరుపతికి వెళ్ళలేకపోయామే, అక్కడ రష్ ఉంది, ఆ రష్ లో ఉండి, ఆ రష్ లో ఉన్నప్పుడు కూడా పోనీ సరిగ్గా ఉంటామా, అబ్బాబ్బా వెనక వాళ్ళు చూస్తున్నారు, ఆకలి అవుతుంది, ఇది అవుతుంది, ఏమైనా స్నాక్స్ తీసుకుని వెళ్ళొచ్చు, అక్కడ ఉన్న తినొచ్చు, హాయిగా మంత్ర జపం చేసుకోవచ్చు. ఎన్ని గంటలు మనల్ని క్యూలో నిలబడితే అంత అదృష్టం మనకి. అలా ఆలోచించాలి. వాళ్ళండి వాళ్ళకి ప్రెసిడెంట్ గారు రికమెండేషన్ తో గంటలో అయిపోయిందండి. మేము 5 గంటలు పట్టిందండి, 6 గంటలు పట్టిందండి, కుంభమేళా వెళ్ళామండి, అంత గందరగోళమేనండి. ఇలాంటి ఫీడ్బ్యాక్లు చేసుకోవడానికి ఇంక వెళ్ళటం ఎందుకు? అక్కడి నుంచి మీరు భక్తితో అక్కడికి వెళ్ళి అక్కడ అయిన ఇబ్బందులు చెప్పుకుంటారు. ఇక్కడికి వచ్చి లడ్డూ ప్రసాదం ఇవ్వటము, ఆహా కొన్ని లక్షల మంది వచ్చారు, అందరూ చక్కగా స్నానాలు చేశారు, వాళ్ళతో పాటు నేను దర్శనం చేసుకున్నాను, అక్కడ తిరుమలకు వెళ్ళినప్పుడు సేవ చేసుకున్నాను. అవి చెప్పుకోవాలి కానీ కష్టపడాలి. గురువుల దగ్గరికి వెళ్ళాలంటే కష్టపడాలి. నార్మల్ గానే మన పిల్లల్ని చదివించుకోవడానికి, ఒక ఇల్లు కట్టుకోవడానికే మనం ఎంతో కష్టపడతాం, ఎంతో మనీ సేవ్ చేసుకుంటాం, ఎన్నో రకమైన మనకి ఆ బాగా ఇష్టమైన విషయాలను వదులుకుంటాం మన పిల్లల కోసం, మన మన ఫ్యామిలీ గోల్స్ కోసం. కొన్ని జన్మలుగా నీతో గురువు దగ్గరుండి నిన్ను నడిపిస్తూ నీకు ఈ అవగాహన చేపించి నిన్ను ఈ లలితా సహస్రనామం ఇవన్నీ చేసుకోవాలి అని మంచి మంచి మీ దగ్గరికి ఒక సులోచన ఆంటీ లాగా, ఒక గౌరీ ఆంటీ లాగా ఇలాగ వచ్చి, అమ్మా ఇది చేసుకోండి అమ్మా, బాగుంటుందమ్మా, మంచిదమ్మా, మేము ఎన్ని కష్టాల్లో ఉన్నా మేము చేసుకుంటున్నామమ్మా, మాకు ఆ ధైర్యం గురువులే ఇచ్చారమ్మా అని మనకి చెప్తూ ఉన్నా కూడా మనం టైం పాస్, మనకి ఎందుకులే, మనకి పని లేదులే, ఇవి చాలా పనులు ఉన్నాయి అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రకృతి అన్ని రకాలుగా మీ ఇంటికి వస్తూ ఉంటుంది. గురువు రోజు తలుపు తడతాడు. ఆయన దగ్గరుండి మనకి ఎన్నో రకాలైన హెల్ప్స్ చేస్తున్నాడు. మాకు హ్యాపీగానే ఉందండి, కష్టాలు ఏం లేవండి. ఇప్పుడు మేము ఇవన్నీ చేయడం అవసరమా? ఖచ్చితంగా అవసరమే. నీకు రా నీకు తర్వాత కష్టాలు రావని ఎవరు రాసివ్వరు. నీకు ఆగామి ప్రారబ్ధ సంచిత కర్మల వల్ల మీ జీవితం ఎఫెక్ట్ కాదు, మీకు జీవితం అద్భుతంగా ఉంటుంది అని ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఎవరు రాసివ్వరు, ఎవరు సర్టిఫికేట్ ఇవ్వరు. ఆశీర్వదిస్తారు, అందరూ మంచిగా ఉంటుందమ్మా, నీ లైఫ్ బాగుంటుంది, ఇలాగే ఉండు, సాధన చేసుకో అని చెప్తారు వాళ్ళు. కానీ ఎవరు ఖచ్చితంగా అలాగే ఉంటుందని చెప్పరు. దానికోసమే మనం సుఖంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా గురునామ స్మరణ, సాధన ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటేనే మనకి కష్టాల్లో తగిన గైడెన్స్ దొరుకుతుంది, మార్గదర్శకత్వం దొరుకుతుంది. మనల్ని వాళ్ళు ఈ నదిని ఈ ఈ వైపు నుంచి ఆ వైపుకి మంచి పడవ తీసుకొచ్చి ఆ పడవలో కూర్చోబెట్టి జాగ్రత్తగా నది దాటిస్తారు. ఎంత ఆ సముద్రంలో కానీ లేదా ఆ నదిలో ఎంత ఫాస్ట్ గా నీరు ప్రవహిస్తున్నా మిమ్మల్ని ఆ నీళ్ళల్లో పడనీయకుండా జాగ్రత్తగా, అలాంటి అద్భుతమైన మనము ఆ గురు పరంపరలో ఉన్న శిష్యులంగా మన యొక్క శస్త్రాలను మన దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి. ఏంటంటే అవి మనకు అప్పుడప్పుడు అందుతున్న మంత్రాలే. మనం మహాభారతము, రామాయణం ఇవన్నీ చూస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. వాళ్ళు అలాంటి బాణాలు వేశారు, ఇలాంటి బాణాలు వేశారు, బాణాలలో ఏమి ఉండదు. ఆ బాణం వేసేటప్పుడు వాళ్ళు అనుకుంటున్న సంకల్పము, వాళ్ళు అనుకుంటున్న మంత్రము.
సినిమాల్లో మామూలుగా అర్ధచంద్రాకారంలో ఆ చంద్రుడి లాగా ఆ బాణం చూపిస్తారు అంతే. ఆగ్నేయాస్త్రం అంటే ఆ బాణంలోంచి అగ్ని వస్తున్నట్టు, సర్పాస్త్రం అంటే ఆ సర్పంలాగా ఉంటుంది. కానీ వాటికి వెనకాల ఉన్న అస్త్ర విద్య గాని శస్త్ర విద్య గాని మంత్ర బలంలోనే ఉంది. మరి మనం మంత్రం జపం చేస్తూ మనం అస్త్రాలు వేయచ్చా, ఇతరులు వేయచ్చా అంటే లేదు. ఇప్పుడు అవన్నీ తీసేశారు కృష్ణుడు. అలాంటి మంత్ర ప్రయోగాలు మనం చేయడానికి కరెక్ట్ కాదు. మన మంత్ర ప్రయోగం అంతా సంకల్పానికి మనము పెట్టుకుంటున్నాము. ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాము. ఆఖరికి డెత్ బెడ్ మీద ఉన్న పేషెంట్ ని కూడా మంచి జరుగుతుందమ్మా, మంచిగానే ఉంటుందమ్మా అని చెప్పాలి. అబ్బేబ్బే లేదండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు మాకు చాలా మంది తెలుసు. 3 రోజుల్లో పోయారు, 2 రోజుల్లో పోయారు, చాలా కష్టపడిపోయారు, ఇలాంటివి మాట్లాడొద్దు. మనకి సంబంధం లేదు. మనం ఎవరితో అయినా సరే మంచిగానే మాట్లాడాలి. ఎందుకంటే మనమందరము లలితా సహస్రనామ సాధకులం. సంకల్ప మాత్రంతోనే ప్రపంచానికి శాంతినిచ్చే సాధకులం. ఎంత ఎంతో తపస్సు చేసి ఆ తపస్సుని ప్రపంచ శాంతి కోసం, మానవాళి యొక్క ఉత్థానం కోసం ధారపోసే సాధకులం. అటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళం మనం. ఆ మానసిక స్థితిని ఇంకా బలోపేతం చేసుకోవాలి. ఎట్లా బలోపేతం చేసుకోవడం అంటే ఏంటి? క్రిస్టలైజేషన్ ఆఫ్ థాట్స్. ఒక స్టేజ్ లో ఎలా ఉంటుందంటే, మనం మానసిక స్థితి మంచి ఆలోచనలు ఆలోచిస్తూ 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 ఉంటే నెగటివ్ థాట్స్ రావడం తగ్గిపోతాయి. నెగటివ్ థాట్స్ రావడం తగ్గిపోతే మనము ఏది తలుచుకుంటే అది మేనిఫెస్ట్ అవుతుంది మన కళ్ళెదురుగా. అంటే సినిమాలో చెప్పినట్టు నాకు బంగారు ఉంగరం రావాలి అంటే బంగారు ఉంగరం పైనుంచి దిగదు. ఆ ఆ రోజు తర్వాత రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి బంగారు ఉంగరం ఆఫర్ చేస్తారు. ఇది మీరు తీసుకోండి అన్నట్టుగా చెప్తారు. అది మనము మన డబ్బుతో కొనుక్కోవాలి. అప్పుడు అది మేనిఫెస్ట్ అయినట్టు లెక్క. ఇంత ముందులాగా కాదు. అలాంటివి మనము చూసుకుంటూ ఉంటాయి, మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ యువర్ థాట్స్, క్రిస్టలైజేషన్ ఆఫ్ యువర్ థాట్స్, ఇవన్నీ ఖచ్చితంగా మనకి మన వజ్ర సంకల్పం అవ్వటానికి, మన సంకల్ప శక్తిని వజ్రంగా మారటానికి, మెల్లగా మన యొక్క దృష్టి భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవటానికి మనము ఇలాంటివన్నీ మనం ఒక్కొక్క మజిలీ చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఎంత ఎనార్మస్ విశ్వంలో మనం ఉన్నామో ఆలోచించుకోండి. ఒక్క సోలార్ సిస్టమ్, ఒక సూర్యుడు దగ్గర నుంచి కొన్ని కోట్ల 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 మైల్స్ దూరంలో ఉన్నాడు సూర్యుడు. అక్కడి నుంచి రేస్ వస్తున్నాయి మొత్తం మన సోలార్ సిస్టమ్ కి. సూర్యుడు యొక్క రేస్ వల్ల మన సోలార్ సిస్టమ్ లైవ్ గా ఉంది. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ కొన్ని కోట్లు ఉన్నాయి. ఇలాంటి కాన్స్టలేషన్స్ కొన్ని కోట్లు ఉన్నాయి. ఏ కాన్స్టలేషన్ కానీ, ఏ సూర్యుడు కానీ, ఏ గ్రహం కానీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా జాగ్రత్తగా అవి ప్రదక్షిణ చేస్తున్నాయి. దేని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయో తెలియదు. మనకి భూమి ఒకటి తెలుసు, భూమి సూర్యుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. ఇంకా 9 మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. ఈ సూర్యుడు ధ్రువుడు చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడు ధ్రువుడు కలిసి ఒక పాలపుంత చుట్టూ తిరుగుతుంది. పాలపుంత అంటే ఏంటండి? మిల్కీ వే. మిల్కీ వే అంటే వైకుంఠం. ఆల్మోస్ట్ లైక్ వైకుంఠము లేదా కైలాసము లేక బ్రహ్మలోకము. ఇవన్నీ కలిసి అమ్మవారి యొక్క మణిద్వీపం చుట్టూ తిరుగుతుంటాయి. ఇవన్నీ కలిసి మరి ఎటు తిరుగుతాయి ఎవరికి తెలియదు. ఇది కాస్మాస్ యొక్క సీక్రెట్స్. కాస్మాస్ లో మనకి కొన్ని నక్షత్రాల గుంపుని ఒక ద్వాదశ రాశి చక్రంగా మనకి ఆవిష్కరించారు. ఆ నక్షత్రాల గుంపు కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ కొన్ని కోట్ల నక్షత్రాలలో 27 నక్షత్రాలు మాత్రమే. ఆ నక్షత్రాలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయంటే అవి కూడా ఇప్పుడు సూర్యుడికి ఆ పేరు ఎందుకు వచ్చింది? సూర్యుడు కూడా ఒకప్పుడు కొన్ని కోట్ల 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 సంవత్సరాల కిందట మనలాగే శరీరధారి మాత్రమే. చంద్రుడు గాని వీళ్ళందరికీ మనం పురాణాల్లో చెప్తుంటారు, చదువుతుంటాం మనం, ఇంద్రుడు ఇలా వచ్చాడు అలా వచ్చాడని. వీళ్ళందరూ ఒకప్పుడు శరీరధారులే. వాళ్ళకి పరిణామ క్రమంలో భగవంతుడు లేదా అమ్మవారు వాళ్ళకి ఈ రోల్స్ ఇచ్చారన్నమాట. నువ్వు నాయన సూర్యుడిగా మారాలి, చంద్రుడిగా మారాలి, నువ్వు కొన్ని కోట్ల సంవత్సరాలు
ఈ భూమిని పాలించాలి అని చెప్తే వాళ్ళు అలా మారుతారు. అలాగే ఈ నక్షత్రాలు, ఈ 27 నక్షత్రాలు యొక్క గుంపు ద్వాదశ రాశులుగా మనకి కనపడుతున్న ఈ గుంపు కూడా ఒకప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట మానవ శరీరధారులే ఎంతో కష్టపడి వాళ్ళు ఎన్నో తపస్సు చేసి, ఎన్నో కోట్ల సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళకి ఆ ఆ పదవి ఇవ్వబడింది. అశ్విని, భరణి, కృత్తిక అలాగా. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు 4 పాదాల్లో వాళ్ళు మన సూర్యుడు తిరుగుతున్న జాతక చక్రంలో ఆ 4 పాదాల్లో వాళ్ళు మనిషి యొక్క శరీరానికి, మనిషి యొక్క జీవితానికి, మనిషి యొక్క ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యతకు, లేదు వాళ్ళ యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియటానికి అక్కడి నుంచి వాళ్ళు కొన్ని ఎనర్జీస్ మనకి నిరంతరం పంపిస్తుంటారు. కాబట్టే మన గ్రహస్థితి బాలేదు అని, నక్షత్రం బాలేదని, నక్షత్రానికి పూజలు, గ్రహానికి పూజలు, శాంతులు చేయిస్తుంటాం. ఆ చేయించినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎనర్జీస్ మనకి కరెక్ట్ గా తగులుతాయి. ఏమి ఎనర్జీస్ మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన యొక్క కర్మల వల్ల. సూర్యుడు యొక్క ఎనర్జీ కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. ఆర్కిటి అంటార్కిటికా, ఆర్కిటికా కాంటినెంట్స్ లో. ఎందుకంటే వాళ్ళకి సూర్యరశ్మి రాదు. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది ఇయర్ లో అంతా వాళ్ళకి మంచుతో కప్పబడి ఉంటుంది. సూర్యుడు రాడు. అంటే ఏంటి వాళ్ళకి అర్థం? సూర్యుడితో వాళ్ళకి పని లేదు అని అర్థం. సూర్యుడి యొక్క కిరణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. అలాగే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని ఆ, విషయాల్లో మనం పూర్వజన్మలో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల పాపము అనక్కర్లా. పాపాల వల్ల నీకు ఇలా అయింది, నువ్వు ఆ పాపం చేశావు, ఈ పాపం చేశావు అని దయచేసి ఒకళ్ళనొకళ్ళు ఏం అనుకోవద్దు. తెలియక చేసిన పనుల వల్ల ఇలా జరుగుతోంది నీకు. కాబట్టి ఆ తెలియ చేసిన తప్పుల వల్ల నీకు ఇలా జరుగుతోంది కాబట్టి ఆ తెలియక చేసిన తప్పుల్ని మన్నించు తల్లి, వాటిలోంచి బయటికి వచ్చే మార్గం చెప్పు తల్లి అని అమ్మవారిని గాని, గురువు గారిని గాని, సాయిబాబా గాని కోరుకుంటాం. ఆ కొన్ని మనం చేసిన ఆ తప్పుల వల్ల ఆ గ్రహ ప్రభావం మన మీద పడట్లే సరిగ్గా. గ్రహ ప్రభావం మన మీద సరిగ్గా పడితే ఆటోమేటిక్ గా మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అందుకనే శాంతులు మనం శాంతి చేయించుకుంటాం, గ్రహ శాంతి చేయించుకుంటాం, నక్షత్ర శాంతి చేయించుకుంటాం, నక్షత్ర హోమాలు చేయించుకుంటాం, సాధనలు కూడా చేసుకుంటాం. చేసుకున్నందువల్ల ఆ గ్రహాల నుంచి, ఆ నక్షత్రాల నుంచి, ఆ రాసుల నుంచి సక్రమంగా మనం గురుపాదికాస్తవం చదువుకుంటాం కదా. శిరస్సు నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క శరీరం యొక్క అంగము మీద ఏ నక్షత్రము, ఏ గ్రహ ప్రభావం పడుతుందో అని చెప్పారు. అలా గురుపాదికాస్తవం చదివితే ఏమవుతుంది? గురువు వాటిని శాసిస్తాడు, ఆ నక్షత్రాలను శాసిస్తాడు. నువ్వు కరెక్ట్ గా నీ ప్రభావాన్ని పాజిటివ్ గా అందేటట్టు చూడు నా శిష్యుడికి. అప్పుడు ఆ శిష్యుడు ఏమవుతాడు? ఆ చక్కగా ఆధ్యాత్మికత వైపు తిరిగి ఇతరులకు సేవ చేస్తూ ముక్తి ముక్తి వైపు వెళ్తాడు. ముక్తి మోక్షము అనగానే మళ్ళీ మనకి ఆ ఇంకా డౌట్స్ వస్తుంటాయి. ముక్తి మోక్షము అనేది కర్మల నుంచి విడిపోవటం అంతే, అంతకంటే కాదు. కర్మల్ని మనం ఎప్పుడైతే క్లీన్ చేసేసుకుంటామో అప్పుడు మనకి స్వేచ్ఛ వస్తుంది. అది ముక్తి, స్వేచ్ఛ. ఎప్పుడు కావాలంటే అప్పుడు జీవించవచ్చు. రామకృష్ణ పరమహంస వివేకానందుని పిలుస్తాడు. వివేకానందుడికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. ఆయన ఏదో దివ్యలోకాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వ్యక్తిని, నాయన నువ్వు కావాలి, నీతో చాలా పని ఉందని చెప్పి స్పెషల్ గా పిలుచుకుంటాడు. ఆయన ముక్తి పొందాడు. ముక్తి పొందాడు అంటే మరి ముక్తి పొందిన వ్యక్తి మళ్ళీ జన్మ ఎలా తీసుకున్నాడు అంటే ఏదో ఒక పర్పస్ కోసం రావాల్సి వస్తుంది. ఎవరైనా స్పెసిఫిక్ గా ఒక పని చెప్తే అప్పుడు ఆ పని చెప్పడానికి, చేయడానికి వస్తాడు. కానీ అప్పటి వరకు అతను సంపూర్ణమైన ముక్తి పొందిన స్థితిలో ఉంటాడనమాట. ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అటువంటి ముక్తి రావాలి మనకి. అందుకనే మన లక్ష్యము మనకి ఏం కావాలో అది మనకి తెలియాలి. ఒక్కొక్కసారి అది కూడా మనకి తెలియదు. ఎవరో ఒకళ్ళు చెప్తే గానీ తెలియదు. అది కూడా అమ్మవారిని అడుగుతాం. అమ్మా మాకు అసలు ఏం కావాలి? దేనికోసం నేను పుట్టాను? దేనికోసం నేను ఈ జీవితం జీవిస్తున్నాను? దేనికోసం నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను?
ఇన్ని కష్టాలు పడుతున్నా నువ్వు నన్ను అప్పుడప్పుడు అసలు నా వంక చూడట్లేదు. నన్ను మరీ మరీ ఇబ్బంది పెడుతున్నావు. రోజుల తరబడి, నెలల తరబడి నేను ఎంతో ఇబ్బందులు పడుతున్నా నేను నీ మీద మాత్రం నాకు ఏ రకమైన అవిశ్వాసం లేదు. నేను నిన్ను రోజు రెగ్యులర్గా నేను నిన్ను ప్రార్థన చేస్తూనే ఉంటాను. సాధన చేస్తూనే ఉంటాను. ఎప్పుడో ఒకప్పుడు తల్లి నా వైపు ఒక్క చూపు చూడు. నీ నీ ఎదురుగా కొన్ని కోట్ల 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 మంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఒక చిన్న ఇసుక రేణువు మాత్రమే. నన్ను ఒక్కసారి ఒక చూపు చూడు తల్లి. ఆ ఒక్కసారి నువ్వు చూపు చూస్తే చాలు. నా అన్ని జన్మల యొక్క కర్మలు పటాపంచలైపోయి నా యొక్క సంపూర్ణమైన విశ్వాసం బలపడి నాకు కష్టాలు లేకుండా నీ యొక్క పాద సేవ మాత్రమే నేను చేసుకునేటట్టుగా నన్ను ఒక్కసారి చూడు తల్లి అని అప్పుడప్పుడు ఎప్పుడు మనం కోరుకుంటూ ఉంటాం. అలాగా మనకి ఈ జాతక చక్రాలు కానీ నక్షత్ర రాశులు కానీ మన మీద ఉన్న ఎఫెక్ట్ ని మనం తీసివేయటానికి గురువు యొక్క ఆరాలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి గురువు యొక్క ఆరాలోకి వెళ్ళిపోతే మాస్టర్ అందుకనే మొదట్లో జాతకాలు చెప్పేవాళ్ళు. చెయ్యి చూసి ఆ తర్వాత జాతక చక్రాలు చూసి ఆ మళ్ళీ ఆస్ట్రాలజీ చార్ట్స్ చూసి చెప్పేవారు. తర్వాత తర్వాత ఏం చేశారు? ఎప్పుడైతే గురువు యొక్క ఆరాలోకి అందరూ వెళ్ళిపోయారని ఆయనకి అర్థమైపోయి మనకి అర్థమైపోయిందో జాతక చక్రాలు చూడడం మానేశారు. మానేసి ఓపెన్ గా చెప్పేసేవారు. నీ నీ లైఫ్ ఇలా ఉంది, నీ లైఫ్ ఇలా ఉంది, నీ లైఫ్ ఇలా ఉంది అని. ఫేస్ చూడంగానే ఆయనకి అర్థమైపోయేది. అంటే ఒక స్టేజ్ ఇంకా గురువు యొక్క ఆరాలోకి వెళితే ఈ జాతక చక్రాలు ఏవి పనిచేయవు. కాకపోతే మనం అసలు ఎలా వాటి టెక్నాలజీ ఏంటి, వాటి యొక్క మెకానిజం ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. సో అది మనకి ఈరోజు మనం చేస్తున్న ప్రేయర్స్ కానీ వాటి గురించి కాసేపు చెప్పుకున్నాము. ఇప్పుడు మంత్రిన్యస్త రాజ్యధు శ్రీ మంత్రిణీ న్యస్త మంత్రిణీ న్యస్త రాజ్యధూహు శ్రీ మంత్రిణీ న్యస్త రాజ్యధురే నమః. ధూహు అంటే భారము, రాజ్యభారాన్ని న్యస్త అంటే ఉంచబడిన రాజ్యభారాన్ని మంత్రిని దేవికి అప్పగించింది. అది కూడా లలితోపాఖ్యానంలో చెప్పిన కథే. అమ్మవారి నామాల్లో కొన్ని రూప వైభవాన్ని కొన్ని లీలా వైభవాన్ని తెలియజేస్తాయి. మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. రూప వైభవము, లీలా వైభవము. కొన్ని అమ్మవార్ల నుంచి వారాహి అమ్మవారిని ఈ రకరకాలైన అమ్మవార్లు ఉద్భవిస్తారు కదా, మహాకాళి వీళ్ళందరూ, దుర్గాదేవి వీళ్ళందరూ రూపంలో గొప్పగా ఉండే వాళ్ళు ఉంటారు, లీలలు బాగా చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవతలు రూపము బాగుంటుంది, లీలా బాగుంటుంది. అలాగే మనకి ఈ మధ్యలోనే మనకి శ్యామలాదేవి నవరాత్రులు జరిగినాయి. ఎంత చక్కటి రూపం అది, ఎంత నిర్మలంగా హాయిగా ఉంటుంది. ఆమె రూప వైభవము అద్భుతమే, ఆమె లీలా వైభవము అద్భుతం. అలాగే వారాహి కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారు. రూప వైభవము బాగుంటుంది, లీలా వైభవము బాగుంటుంది. వాళ్ళని తయారు చేసి బాలా త్రిపుర సుందరి చిన్న బాలలాగా వచ్చి యుద్ధం చేస్తుంది. ఆమె రూపము అద్భుతంగా ఉంటుంది, ఆమె చేసిన పనులు అద్భుతంగా ఉంటాయి. అలా మనము వాటిని చూసుకోవటానికి చెప్తున్నారు. అమ్మవారు యుద్ధానికి వెళుతున్న ఆవిడ నుండి శ్యామల, వారాహి శక్తులు ఉత్పన్నమయ్యాయి. సైన్యాన్ని అంతటినీ క్రమబద్ధీకరిస్తూ అమ్మవారు ప్రణాళిక వేస్తున్నారు. ఎవరికి ఏ భారం ఇవ్వాలో చూసి వారాహి దేవిని సైన్యాధ్యక్షురాలుగా చేసి కనుబొమ్మల ముడిలోంచి ముసలము రోకలి తీసిచ్చి ఆమెకు దండనాథగా నియమించింది. సో మనకి సైన్యాధ్యక్షురాలుగా వారాహి దేవి. తర్వాత శ్యామలాదేవి చేయి తీసుకొని తన చేతికి ఉన్న ఉంగరాన్ని ఆమెకు చేతికి తొడిగింది లలితాదేవి. అమ్మవారు ముద్రికని ఆ తల్లికి ఇచ్చారు కనుక ఆమెకు ముద్రికాదేవి అనే పేరు కూడా ఉంది. రాజరాజేశ్వరి దేవి ముద్రిక శ్యామలాదేవికి తొడిగి రాజ్యభారాన్ని అంతటికి ఆవిడకి అప్పగించింది. కాబట్టి శ్యామలాదేవి ఏమో రాజ్యాన్ని చూస్తుంది, వారాహి దేవి ఏమో సైన్యాధ్యక్షురాలు అనమాట. మంత్రిని అంటే ఆలోచన శక్తి. ఈ జ్ఞానశక్తి మొత్తం రాజ్యాన్ని పాలించాలని చెప్పడంలో జ్ఞానమే రాజ్యాన్ని ఏలాలి. శ్యామలాదేవికే రాజ్యభారాన్ని ఇచ్చింది. మంత్రాన్ని గమనించుకుంటూ ఆ మంత్రం చేసిన వారికి ఆ పరాశక్తి అనుగ్రహం కలిగేలా ఆ తల్లి చూస్తూ ఉంటుంది. ఆమెయే శ్యామలాదేవి. అందుకనే శ్యామలాదేవి శబ్ద ప్రపంచానికి నాయకురాలు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ది సౌండ్. శ్యామలాదేవి. మనం ఏ శబ్దం అయితే మనం ఉచ్చరించామో
ఆ శబ్దానికి ఆవిడ నాయకురాలు. అందుకని మనము శబ్దము చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మనం గాసిప్స్ మాట్లాడుకోవడం, మన మాటల్లో కూడా ఇప్పుడు కన్స్ట్రక్టివ్ గానే ఉండాలి. ఆవిడ శ్యామలాదేవి యొక్క నవరాత్రుల్లో మనం చేసే ఆ సాధనలన్నీ మనం చేసే మంత్రాలకి శక్తినిస్తుంది ఆవిడ. సంకల్పం చెప్పుకుంటాం, మంత్రం చేసేస్తాం. కానీ ఆ మంత్రం యొక్క ఫలితం ఏంటి అది కూడా ఖచ్చితంగా డిస్కస్ చేస్తున్నాను నేను. మనము లలితా సహస్రనామంలో మనం మధ్య మధ్యలో చిన్న చిన్న అసైన్మెంట్స్ లాగా ఒక్కొక్క మంత్రాన్ని 5 మాలలు, 2 మాలలు, 3 మాలలు చేసుకోండి అని చెప్పినప్పుడు దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని కూడా మనం చెప్తూ వస్తున్నాం. అలాంటివి గుర్తుపెట్టుకోవాలి మీరు. చక్కగా మొన్న ఈ మధ్య ఒకళ్ళు చక్కగా గ్రామ్ సాధన యొక్క ఫలితం ఏంటి అని అడిగారు. ఆ ఫలితం తెలుసుకొని దాని యొక్క లక్ష్యం తెలుసుకొని అవి అలా ఆ సంకల్పంతో చేసుకుంటేనే అవి పనికి వస్తాయి. అంటే పనికి అంటే ఇప్పుడు గ్రామ సాధన రోజు కొన్ని సంవత్సరంగా చేస్తున్నారు కొంతమంది. కానీ వాళ్ళకి దాని యొక్క లక్ష్యం ఏంటో తెలియదు. అది దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు. అయినా అది జరిగి తీరుతుంది. అది వస్తుంది. అంటే ఆ దత్తాత్రేయుడే చెప్తాడు ఒక స్టేజ్ లో. మీకు ప్రత్యక్షంగా కనిపించి మరీ చెప్తాడు. దీని యొక్క ఫలితం ఇది. అంటే మొత్తము ద్రామ సాధన యొక్క ఫలితం ఏంటి? అణువులో భగవంతుణ్ణి దర్శించగలిగే శక్తి, ఆ ఫీల్ అయ్యే శక్తి ద్రామ సాధన ఇస్తుంది. అది ఎందుకంటే ఏ బీజాక్షరమైనా ఆ, మనం క్లీం శ్రీం హ్రీం బీజాక్షరాలు కూడా చేస్తున్నాం. అవన్నీ కీస్ అన్నమాట. అమ్మవారి ఆలయంలో ప్రవేశించడానికి మనకిచ్చిన తాళం చెవులు, దే ఆర్ కీస్. ఆ తాళం చెవి కరెక్ట్ గా తిప్పితే ఏమవుతుంది? అమ్మవారి ఆలయంలోకి అడుగు పెడతాం. మనం ఒక చోట ఉన్నాము, ఏదో పెళ్లిళ్ళు చేసుకుని ఉద్యోగాల కోసం ఒక చోటుకు ఉన్నాము. అమ్మా నాన్న ఇంకొక చోటు ఉన్నారు. ఎప్పుడైనా అమ్మా నాన్నని చూడడానికి మనం వెళ్తాము. వెళ్ళంగానే అమ్మ ఇంట్లోకి అడుగు పెట్టంగానే మనకి ఎలా అనిపిస్తుంది? ఆహాహా, మనం ఎంత పెద్దవాళ్ళమైనా తల్లి దగ్గరికి రాగానే ఏమనిపిస్తుంది? అమ్మయ్యా, తల్లి దగ్గరికి వచ్చేసాము, ఇంకా ఆనందంగా ఉంటుంది, ఎంతో హాయిగా ఉంటుంది, కొన్ని రోజులు అమ్మ దగ్గర నాన్న దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు అనిపిస్తుంది. అది బీజాక్షరం యొక్క గొప్పతనం. అప్పుడు ఎప్పుడైతే ఆ తల్లి దగ్గరికి మనం వచ్చామో ఆ తల్లి ఆలోచనలన్నీ మనకి వచ్చేస్తాయి. తల్లి ఎలా ఆలోచిస్తుంది? 10 మంది పిల్లలున్నా 10 మందితో 10 మందిని సమానంగా ప్రేమించగలిగే తల్లి తల్లి. తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే. అందుకనే మాతాపితృచరణ కమలేభ్యో నమః. మనం యజ్ఞం చేసేటప్పుడు అందరి దేవతల్ని ఆవాహన చేస్తూ తల్లిదండ్రులు కూడా ఆవాహన చేస్తాం. తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారని మనం తలుచుకుంటాం. వాళ్ళకి కూడా షోడశోపచార పూజ చేస్తాం. ఎందుకంటే మనం ఇలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం అంటే కారణం మన తల్లిదండ్రులే. మనకి ఇటువంటి వాతావరణం రావడానికి కారణం మన తల్లిదండ్రులే. మనమే చూస్ చేసుకున్నాం. నాకు లలితా సహస్రనామం గురించి నేర్చుకునే ఒక లక్ష్యం ఉంది. గురువుల్ని గురించి తెలుసుకునే ఒక లక్ష్యం ఉంది. తర్వాత రోజు సాధన చేసుకునే జీవితం ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే నాకు తగిన వాతావరణం క్రియేట్ చేసే ఫ్యామిలీ కావాలి అనుకుని ఆ ఫ్యామిలీలో మనం పుట్టాం. మనమే చూస్ చేసుకొని పుట్టాం. పుట్టి ఆ ఫ్యామిలీలోనే ఇప్పుడు ఇంతవరకు మనం వచ్చాం. అది మనకి ఈ రాజరాజేశ్వరి దేవి అని కానీ, ముద్రికాదేవి అని కానీ, శ్యామలాదేవి అని కానీ, వారాహి దేవి అని కానీ, అమ్మవారి యొక్క విభిన్నమైన రూపాలు, మనం ఒక్కొక్క రూపము ఒక్కొక్క లక్ష్యం ఇస్తుంది అనమాట. ఒక్కొక్క మంత్రము యొక్క లక్ష్యము, దాన్ని తలుచుకుంటూ ఉండాలి. అందుకనే మనము ఏదైనా మన మన ఓం నమో భగవతే వాసుదేవాయ ఏమిస్తుంది? మనం చెప్పుకున్నాం. అణువులో ఉండే వాసుదేవుని యొక్క తత్వం మనకి తెలియాలి అని చెప్పుకున్నాం. ఓం నమో భగవతే రుద్రాయ అంటే ఏంటి? ప్రమద గణాలకి అధిపతి అయిన రుద్రుడి యొక్క ఆ ఆశీస్సులు మనకి ఉండి అణువులో ఉండే ఆ శక్తి మనకి తెలియాలి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆటం ఒక చోట ఉన్నది అంటే దానికి కారణం బ్రహ్మ. ఆటం అక్కడే ఉండటానికి కారణము విష్ణువు. ఆ ఆటం అక్కడి నుంచి కదలడానికి కారణం రుద్రుడు. దానికి అంటే ఒక చోట తీసుకొచ్చి బ్రహ్మ ఒక చోట తీసుకొచ్చి పెడతాడు. అది ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు అక్కడే ఉంటుంది. తర్వాత దానికి కూడా చేంజ్ వస్తుంది. ప్రకృతిలో మార్పు లేకుండా ఏది ఉండదు. ప్రతి ఒక్కటి మారాల్సిందే.
దెర్ ఇస్ చేంజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ ఆఫ్ ది యూనివర్స్. నేను మారను, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అనుకుంటే ఇంకా ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు కూడా మారాలి, మనం కూడా మారుతాం. ఎన్నున్నాయి మనకి మారాల్సినవి, ఎన్ని విషయాలు తెలియాలి. మన మనసులో ఎంత కచరా ఉంది, ఆ కచరా అంతా స్వచ్ఛ భారత్ లాగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం మంత్ర జపం చేసుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆలోచనలు పిల్లి కనబడితే మనకి అశుభం అని, అమావాస్య అశుభం అని, నక్షత్రాలు ఏంటి, ఇవన్నీ అనవసరమైన చెత్త ఆలోచనలు అనమాట. వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు. తమిళనాడు అటువైపు అసలు అమావాస్య రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుంటారు. మనమేమో అమావాస్య అంటే భయపడతాం. ఇవన్నీ అనవసరమైన చెత్త ఆలోచనలు అనమాట. ఇవన్నీ పోగొట్టుకోవడమే మనం చేసే సాధన యొక్క ఫలితం. ఎప్పుడైతే ఇటువంటి అనవసరమైన అన్‌సైంటిఫిక్ ఆలోచనలన్నీ పోతాయో, ఎప్పుడైతే మనలో సైంటిఫిక్ ఆలోచనలన్నీ అమ్మవారు ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మనల్ని వారాహి అమ్మవారి ద్వారా, లేదు శ్యామలాదేవి యొక్క అమ్మవారి ద్వారా, మంత్రిణ్యంబ అమ్మవారి ద్వారా మనకి అటువంటి ఆలోచన, అంటే మన యొక్క సామ్రాజ్యాన్ని ఆవిడ తన కంట్రోల్‌లోకి తీసుకొని మనల్ని నడిపిస్తుంది. సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వరూపే, హే జగన్మాతృకే పాహి మాం పాహి అని కాళిదాస్ మహాకవి శ్యామలాదేవిని కీర్తించారు. శ్యామలాదేవి మళ్ళీ చెప్పుకుంటున్నాము, ఆవిడ షీఈస్ ద లార్డ్ ఆఫ్ సౌండ్, షీఈస్ ది గాడెస్ ఆఫ్ సౌండ్. మంత్రము యొక్క అర్థము, మంత్రము మనం కూడా చెప్పుకున్నాం. అస్త్రాలు శస్త్రాలు వాళ్ళ బాణాలు వాటిట్లో పవర్ ఉండదు. వాళ్ళ నోటి వాక్కుతో ఆగ్నేయాస్త్రం అంటే అగ్ని సూక్తం చదివితే ఆగ్నేయాస్త్రం వస్తుంది. ఆగ్నేయాస్త్రం అంటే మనం ఇప్పుడైతే యుద్ధాలు లేవు, ఏమి లేవు. ఇప్పుడు కనుక మనం ఆగ్నేయాస్త్రం సంధించాలంటే ఏం చేయాలి? ఏం జరుగుతుంది? ప్రపంచంలో మానవాళిలో ఉండే అందరిలో ఆ చైతన్యం ఉద్భవిస్తుంది అనమాట. వాళ్ళలో అగ్ని రగిలిస్తుంది అనమాట. ఇప్పుడు మనలో అగ్ని రగులుతోంది కాబట్టే మనం సెలవు రోజుల్లో కూర్చొని మనం లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాం. అదే మనలో అగ్ని లేదు, చేతనత్వం లేదు అంటే ఏమిటి? హాయిగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఈ సినిమాకో అటో వెళ్ళి ఉంటాం. కాబట్టి ఈ ఈ జనరేషన్ లో ఇప్పుడు మన చేతికి అస్త్రాలు శస్త్రాలు వస్తే ఇప్పుడు వాళ్ళు రామాయణం మహాభారత కాలంలో బ్రహ్మాస్త్రం అని వేస్తారు. ఆ బ్రహ్మాస్త్రం ఇప్పుడు మన చేతికి వస్తే మనం ఎలా వేస్తాము అంటే, గాయత్రి మంత్రము, ఇప్పుడు గాయత్రి మాస్టర్ కూడా ఏం చేసేవారు, శతకుండియ సహస్రకుండియ చేసినప్పుడు ఆ మేము పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ అలా ఇచ్చినప్పుడు గాయత్రి యజ్ఞ శతకుండీయ బ్రహ్మాస్త్రము ప్రయోగించారు అని రాసేవారు. అంటే ఏంటి? ఆ బ్రహ్మాస్త్రం యాక్చువల్గా ప్రయోగిస్తే మొత్తం నాశనం అయిపోవాలి. కానీ గాయత్రి మంత్ర సహిత బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఏమవుతుంది? అందరిలోకి గాయత్రి మంత్రం ప్రవేశిస్తుంది. గాయత్రి మంత్రం తర్వాత సూర్యుడి యొక్క శక్తి ప్రవేశిస్తుంది. సూర్యుడి ద్వారా మనము ఎలాంటి సాధన చేసుకోవాలి, ఆ శక్తి ప్రవేశిస్తుంది. అది ది సైన్స్ ఆఫ్ సౌండ్ అన్నా, లేకపోతే ది గాడెస్ ఆఫ్ సౌండ్ అన్నా, శ్యామలాదేవి నవరాత్రులు అన్నా, అది మనం తెలుసుకోవాలి. ఆ శబ్దం యొక్క రహస్యాలు మనం తెలుసుకుంటే, మనం మాట్లాడే మాటల్లో ఆ కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతూ ఉంటే ప్రపంచం మొత్తానికి మనము మన ఇంట్లో కూర్చొని ఆ శబ్ద ప్రకంపనల ద్వారా ఆ చేతనత్వాన్ని జాగృత పరచవచ్చు. టిబెటన్ లామాసు, పరమ గురువులు వాళ్ళు శబ్దంతో ఈ రోజుల్లో కూడా ఎన్నో అత్యద్భుతమైన సాధనలు చేసి, దాన్ని రీసెర్చ్ చేసి, శబ్దముతో ఎన్నో రకాలైన విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్పారు. ఆఖరికి సైన్స్ నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. మీరు స్వచ్ఛమైన నీటిని రకరకాలైన శబ్దాలతో కనుక కదిలిస్తే అవి ఆ నీటిలో ఉన్న ప్యాట్రన్ ఎట్లా మారుతుంది అనేది కూడా ఒక సైంటిస్ట్ ఫోటోలు తీశారు. ఇంకా పరమహంస యోగానంద రాసిన ఒక యోగి ఆత్మకథ కనుక మీరు చదివితే, ఒక చెట్టుని మీరు శబ్ద ఇదేంటి ఆ, చెడు మాటలు మాట్లాడుతూ దాన్ని చంపేయవచ్చు. మంచి మాటలు మాట్లాడుతూ ఆ చెట్టుని ఇంకా ఎక్కువ పుష్పాలు, ఎక్కువ ఫలాలు వచ్చేటట్టుగా చేయొచ్చు. చెట్లతో మాట్లాడే సాధన కూడా ఆయన నేర్పించాడు. ఒక యోగి ఆత్మకథ మనం చదవము, ఏదో చెప్తున్నారు చేస్తున్నారు కానీ ఆ పుస్తకాలు యాక్చువల్ గా చదివితే మనకు తెలుస్తుంది. మన ఇంట్లో మనం వేసుకున్న చెట్లు కానీ, తులసి చెట్టు కానీ, వీటన్నిటిని మనం ఎందుకు పూజ చేస్తాము?
ఏదో పూజ చేసినందువల్ల అదేదో పుణ్యం వస్తుందని కాదు. ఆ చెట్టుతో మనం లింకప్ అవ్వాలి. ఆ చెట్టు మన మాటలు వినాలి. మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఒక రోజు ఫ్లవర్ గానీ, ఒక చెట్టు గానీ ఏదైనా మీరు రోజు దానికి సాధనలాగా నువ్వు ఒకటే పువ్వు పూయిస్తున్నావు తల్లి, నాకు దేవుడికి పెట్టడానికి మా ఇంట్లో 2 పూలు రావాలి అని మీరు రోజు చెప్పండి. ప్రేమగా చెప్పండి. చక్కగా టైంకి నీళ్లు పోయండి. ఖచ్చితంగా 2 పూలు వస్తుందది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి తెలుసుకున్న రిజల్ట్స్ కాబట్టి మనం చెప్తున్నాము. అది మనం మనం చేసే మంత్రం గాని, మనం చేసే మాటలతో గాని ఉన్న రహస్యాలు. మనం ఏ మంత్రం చేసినా అది శబ్దమే. ఉపాసకుని సాధనలో ఇంకా అభివృద్ధి కలిగేలా ప్రేరేపిస్తూ వారి భారాన్ని మొత్తం అమ్మవారికి అర్పిస్తూ మంత్రాన్ని సాధన చేసేవారు ఎదిగేలా చూసేదే మంత్రిని. అది ఆ ఆవిడ రోలు. అమ్మవారి భక్తుల యొక్క భారాన్ని మంత్రిని దేవికి అప్పజెప్పింది అని చెప్పడమే ఈ నామంలో దాగిన భావము. ఏంటి ఈ నామము? శ్రీ మంత్రిని న్యస్త రాజ్యసుదే నమః. అమ్మవారు ఒక మంత్రిని అనే దేవతకి అప్పజెప్పేసింది. ఆ, నా శిష్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంత్ర జపాలు చేస్తుంటారు, సాధనలు చేస్తుంటారు. వాళ్ళని కరెక్ట్ గా లైన్ లో పెట్టాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఆమెకి చెప్పి ఉంది. తర్వాత త్రిపురేసి, శ్రీ త్రిపురేసి అయి నమః. ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఈశ్వరిగా ఉంటుంది. శ్రీ చక్రంలో ఉన్న షోడశావతారణ చక్రము సర్వశ సర్వాస పరిపూరక చక్రము. అక్కడ ఉన్న తల్లి పేరు త్రిపురేసి. అక్కడున్న ఆవరణ దేవతలందరికీ ఆవిడ అభిన్నురాలు. ఇంకో భావంలో చెప్పాలి అంటే త్రిపుర చక్రం అంటే శ్రీచక్రం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మండలాలు అందులో ఉంటాయి. అవన్నీ త్రిపురాలు. వాటికి ఈశ్వరి త్రిపురేసి. సూర్య చంద్ సూర్య చంద్రాగ్ని మండలాలు ఉంటాయి. సూర్యాగ్ని చంద్రలోచన అని చెప్తాము. సూర్య చంద్రాగ్ని లోచన అని చెప్తాము. అంటే ఆ త్రిపురేసి అనే దేవతని మనం పలకరిస్తున్నట్టు లెక్క. మనము ఇడా పింగళ సాధనలు చేస్తున్నప్పుడు కూడా, సుషుమ్న సాధన చేస్తున్నప్పుడు కూడా సూర్యుడు నడుస్తున్నాడా, చంద్రుడు నడుస్తున్నాడా, లేదా అగ్ని నడుస్తుందా అని తెలుసుకునేటప్పుడు ఏం చేస్తున్నాం మనం? అమ్మవారు యొక్క సూర్య చంద్రాగ్నిలోచన అనే ఆ నామాన్ని ప్రాక్టికల్ గా మనం మన శరీరంలో ఆ అది దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమ్మవారు యొక్క సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆవిడికి 3 కళ్ళు. ఆ 3 కళ్ళు మనలో శ్వాస రూపంలో, నాడుల రూపంలో మన శరీరంలోనే పెట్టారు వసిన్యాది వాగ్దేవతలు, మన యొక్క పితృదేవతలు. వాటిని మనం కరెక్ట్ గా మనం చెక్ చేసుకుంటూ వాటిని సరిగ్గా సమన్వయం చేసుకుంటూ ఉంటే అమ్మవారి యొక్క పూజ చేసినట్టే. అంటే మన శరీరాన్ని మనం సరిగ్గా చూసుకుంటే అమ్మవారిని పూజ చేసినట్టే. అది త్రిపురేసి. బిందు మండల వాసిని అయిన అమ్మవారి తర్వాత ఆవరణ త్రికోణం. ఈ త్రికోణమే త్రిపురం. 3 బిందువులే త్రిపురం. మధ్యలో కూర్చొని ఉన్న అమ్మవారు త్రిపురేసి. స్థూల సూక్ష్మ కారణ దేహాలు అనబడే త్రిపురాలకు ఈశ్వరి. మనకి స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది. అందుకనే అమృతోపస్తరణమసి స్వాహ, సత్యమ్యస శ్రీర్మయసి శ్వేతాం స్వాహ అని 3 సార్లు మనం ఆచమనం చేస్తాం. దేనికి? మన స్థూల శరీరం పవిత్రం అవడానికి, సూక్ష్మ శరీరం పవిత్రం అవడానికి, కారణ శరీరం పవిత్రం అవడానికి. దానికి మనం మన మనస్సు, వాక్కు, కర్మ పవిత్రం అవ్వాలి అని చెప్పుకుంటాం. కానీ యాక్చువల్ గా వాటితో మన స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని కూడా మనం పవిత్రీకరణ చేసుకొని అప్పుడు యజ్ఞంలోకి వెళ్ళవచ్చు. అది కూడా చెప్పారు గురువు గారు. కాబట్టి మనకి ఏదైనా మన స్థూల సూక్ష్మ కారణ శరీరాలని మనము ఈ సాధన ద్వారా నిత్యము మనము పవిత్రీకరించుకుంటున్నాము. ఈ స్థూల సూక్ష్మ శరీరాలకు కూడా ఆవిడే బాస్, త్రిపురేశ్వరి. శివునికి త్రిపురుడు అని పేరుంది. అమ్మవారు త్రిపుర. శివునికి కూడా దశావతారాలు ఉన్నాయి. దశ మహావిద్యులైన అమ్మవారి స్వరూపాలకు పతిగా ఉన్న 10 స్వరూపాలు ఉన్నాయి. దశ మహావిద్య అని చాలా చెప్తుంటారు. గురువుగారు చాలా క్లియర్ గా చెప్పారు. శ్రీ విద్య, గాయత్రి విద్య ఇవి నేర్చుకోండి చాలు మీకు. ఇంకా దశమహావిద్యల వైపు మనం అనవసరము. అవి ఆ చిన్న మస్తా అని, అవని ఇవని, కాళికాదేవి అని, అలా అని ఇలా అని, వాటికి ఇలా చేయాలని, అలా చేయాలని, వాటికి ఇంత ఖర్చు పెట్టాలని ఎవరెవరో ఏదేదో చెప్తుంటారు. మనకు అనవసరం. మనకే లలితా సహస్రనామం ఉంది, గాయత్రి మంత్రం ఉంది చాలు.
గాయత్రి మంత్రం సూర్యుడు, లలితా సహస్రనామం చంద్రుడు. ఈ రెండు మనం నేర్చుకుంటే ఆటోమేటిక్ గా అగ్ని ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. కాబట్టి మనం మిగతా దశమహా విద్యల గురించి తెలుసుకోండి. అవి ఎలాంటివి ఏంటి అని తెలుసుకోండి. తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ వాటి మీద వాళ్ళెవళ్ళో ఈ మంత్రం ఇచ్చారు, ఈ మంత్రం ఇచ్చారు అని చెప్పుకొని అది చేసుకుంటూ కూర్చుంటే అసలు మన యొక్క లక్ష్యం మిస్ అయిపోతామేమో అనిపిస్తుంది. అదొక ఆలోచన మాత్రమే. మీ యొక్క నాలెడ్జ్కి అది వదిలేస్తున్నాను. అది చెయ్యాలా చేయకూడదా అని. పరమేశ్వరుడు ఒక్కడు అంటే ఆయన నుండి 3 రూపాలు వచ్చాయి. ఇప్పుడు ఈ దశ మహావిద్యలైన అమ్మవారి యొక్క రూపాలకు పతిగా ఉన్న 10 శివస్వరూపాలు కూడా ఉన్నాయిట. ఇలా పరమేశ్వరులు కూడా సామ్యం ఉంది. బ్రహ్మ విష్ణు రుద్రమూర్తులు. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు త్రిపురుడు. ఆయన శక్తి త్రిపురేసి. బ్రహ్మ విష్ణు రుద్రులకి బాస్ ఎవరు? అమ్మవారు. అమ్మవారి యొక్క బాస్ ఎవరు? త్రిపురుడు. ఆ త్రిపురుడు. ఆ అమ్మవారికి కూడా ఒక బాస్ ఉంటారు. అంటే మనం లలితాదేవి అమ్మవారు. అమ్మవారిగా ఉంటే భర్త శివుడు త్రిపురుడు అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత జయత్సేన. శ్రీ జయత్సేనాయై నమః. జయించే లక్షణం ఉన్న సేనలు కలిగిన తల్లి. మనకి కూడా ఒక సేన ఉంది. ఏమిటవి? ఆలోచనలు. మనలో ఎన్నో రకాలైన థాట్ ఫామ్స్ ఉంటాయి. ఎన్నో రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని మంత్ర జపం ద్వారా క్రిస్టలైజ్ చేసుకునే బాధ్యత మనది. మన యొక్క లక్ష్యం అది. జయత్సేన ఇక్కడ అమ్మవారు ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారంటే, ఆవిడ ఈ దుర్గాదేవిగా అవతరించి చండముండల్ని, ఆవిడ ఆ, చాముండల్ని, తర్వాత ఆ ఆ రాక్షసుల్ని అంతం చేసినప్పుడు కూడా ఎంతో సేనని తీసుకొచ్చి ఆ రాక్షసుల్ని హతం చేసింది. కానీ మనలో ఉన్న రాక్షసుల్ని హతం చేయాలంటే ఏం కావాలి? మనకి పాజిటివ్ థాట్స్ కావాలి. మనలో ఉండే రాక్షసులు ఎవరు? నెగిటివ్ థాట్స్. మనల్ని నిరంతరం నిరుత్సాహపరుస్తుంటారు. ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు, హాయిగా నిద్రపో, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి, ఇవన్నీ మనకు అనవసరం అని మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు మన శరీరంలోనే ఉంటారు. అవి మన శరీరంలో ఉండే ఆలోచనలే, మన మనస్సే. ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని. అలాంటి ఈ జయత్సేన మంత్రంతో మన మనసుని కంట్రోల్ చేసుకొని మనలో ఉండే మంచి సేనలతో చెడు సేనల్ని ఆ పారద్రోలి చెడు సేనల మీద మనం విజయం సాధించాలి అంటే జయత్సేనాయ నమః అనే మంత్రం మనకి చాలా అవసరము. మార్తాండ భైరవ రాజ్య మంత్రిన్యస్త రాజ్యధూ త్రిపురేసి జయత్సేన వరకు లలితోపాఖ్యానంలో ఒక కథ. ఇక్కడ బండాసుర సంహారానికి బయలుదేరిన అమ్మ సేనలన్నింటినీ కలిపి అలాంటి సేనలతో ఉన్న లలితామ్మను జయత్సేన అన్నారు. అమ్మవారి లీలా చరిత్ర అంతా అమ్మవారి పరివార దేవతల వైభవమే. మొదటి భాగంలో అమ్మవారి లీల చదివేటప్పుడు పరివార దేవతల మంత్రాలన్నీ అనుసంధానం చేసిన శక్తి పాఠకునికి లభిస్తుంది. ఇది ఎప్పుడు లభిస్తుంది? ఇది లలితా సహస్రం చదివేటప్పుడే వచ్చేస్తుంది ఇది మనకి. ఉపాసకులు కేవలం పరివార మంత్ర జపం చేస్తారు. బండాసుని సంహారం చేయటానికి బయలుదేరినప్పుడు అమ్మవారికి అటు సంపత్కరి, ఇటు అశ్వారూఢ అని దేవతలు ఉన్నారని సంపత్కరి సమారూఢ అని చెప్తాం కదా. ఇటువైపు సంపత్కరి ఉందట, ఇటువైపు అశ్వారూఢ దేవతలు ఉన్నారట. వీళ్ళన్నీ పరివార దేవతలే. సంపత్కరి, సమారూఢ, అశ్వారూఢ, తర్వాత మనకి శ్యామలాదేవి, వారాహి, వీళ్ళందరూ పరివార దేవతలు. శ్రీ విద్యలో మొత్తం అమ్మవారి పరివార దేవతలందరికీ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలన్నీ సేనలు. సర్వరక్షాకరి, సర్వచండీమయి అని మనం ఖడ్గమాలలో చెప్తుంటాం కదా. అవి కూడా అమ్మవారి సేనలే. దేవతల యొక్క మంత్రాన్ని ఉపాసన చేస్తున్న ఉపాసకులు అంతఃశత్రువులని ఈ సేనలు సమాధిస్తాయి. ఇది మనము ఇంకా ఆ పేరాకి రాకముందే మనం వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. మనలో ఉండే అంతఃశత్రువులు ఎవరు? బద్ధకము, నిద్ర. ఇవి మనలో ఉన్న అసురులను కొట్టడమే అమ్మవారి సేనలు శత్రువులను కొట్టడం అంటే. అమ్మ నుండి వచ్చిన శక్తులే మనలో ఉన్న అజ్ఞానాన్ని, ప్రతికూల శక్తుల్ని నాశనం చేస్తున్నాయి. ఈ శక్తులన్నీ మంత్రాలు. అమ్మ మంత్రాన్ని జపం చేస్తున్న కొద్దీ ఆ మంత్ర చైతన్యమే సేనలుగా ఉత్పన్నమవుతుంది. ఈ సేనలు ఎప్పుడూ విఫలం కావు. ఇవి మన ప్రతికూలతని జయించి తీరుతాయి. కాబట్టి ఆ విశ్వాసం ఉండి మనం చేసుకుంటే ఎన్ని రకాలైన ప్రతికూలతలు ఉన్నా
మనలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, వాటి మీద మనకి ఒకరోజు జయం లభిస్తుంది, ఖచ్చితంగా జయం లభిస్తుంది అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే ఎవరినైనా మనము జయించవచ్చు. ఆ శక్తి అమ్మవారి మంత్రాలకు ఉంది. ఇక్కడ నుండి ఇంకో గుర్తు చెప్తున్నారు: నిస్త్రైగుణ్య పరాపర, సత్య జ్ఞానానంద రూప, సామరస్య పరాయణ. 4 నామాలు. ఈ తర్వాత వచ్చే 4 నామాలు అమ్మవారి యొక్క పరతత్వాన్ని నిరూపిస్తున్నాయట. పరతత్వం అంటే ఏదైతే మనమంతా అపరాలో ఉన్నాము, పర అంటే అపరా కానిది. ఏదైతే మనకి కనపడదో అదంతా పర, ఏదైతే మనకు కనపడుతుందో అదంతా అపర. కనపడేదంతా మాయ అని చెప్తున్నారు కదా పెద్దవాళ్ళు. కాబట్టి మాయ అవతల ఏముంది? మాయ అవతల సత్యం ఉంది, మాయ అవతల మంత్రం ఉంది, మాయ అవతల అమ్మ ఉంది, మాయ అవతల కృష్ణుడు ఉన్నాడు, మాయ అవతల భగవంతుడు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అందుకనే తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో కూడా మనకి కనపడే ఆలయం ఒకటి, ఆ ఆలయం అవతల ఇంకొక ప్లేన్ లో ఆనందవనము, ఆనంద లోకం అని ఉంటుంది. అక్కడ ఉంటారట ఆ అయ్యవారు, వెంకటేశ్వర స్వామి. అక్కడ ఉండి భౌతికంగా తన దగ్గరికి వచ్చిన భక్తుల్ని అనుగ్రహిస్తుంటారట. అక్కడికి వెళ్ళి ఆ అదర్ అదర్ ప్లేన్ లో ఉండే అయ్యవారిని, వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు మనకి. మీరు అక్కడ తిరుపతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ ఆ మూర్తిని పైనుంచి కింద దాకా మనకి టైమే ఉండదు, అలా తోసేస్తుంటారు అనుకోండి. ఇక్కడున్నా మనం చూసుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. అలా చూసుకుంటూ, అమ్మ అయ్యా నీ యొక్క అసలు స్వరూపాన్ని మాకు చూపించు అంటే అసలు స్వరూపం, ఆ మాయ అవతల ఉండే స్వరూపాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మనకి వెళ్ళటానికి కుదరట్లేదండి అంటే హాయిగా ఇంట్లోనే కూర్చొని ఇమాజిన్ చేసుకోండి. అదే మనం నేర్పించింది. మన సాధనలో మీకు సరదాగా అనిపిస్తుందేమో మరి. నేను మాత్రము ఏ ఒక్కటి ఆస్ట్రల్ ట్రావెల్ దగ్గర నుంచి అన్ని రకాలైన సాధనలు మాస్టారు మనకి ఆయన ఇచ్చిన సాధనలో పెట్టేశారు. ఆ ఆస్ట్రల్ ట్రావెల్ తో మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఉజ్జయిని వెళ్ళవచ్చు, హిమాలయాస్ వెళ్ళవచ్చు. మనం మనం గురువు గారు ఇచ్చిన కుండలిని జాగరణలో మనం ఖచ్చితంగా గంగా నదీ తీరానికి వెళ్ళిపోయి సప్త ఋషులు తపస్సు చేసిన తపోస్థలంలో ఉంటూ హిమాలయాలను చూస్తూ స్వర్ణిమ చంద్రుణ్ణి మనం చూసుకుంటూ ఆ మనం సాధన చేసుకుంటున్నాం. అంటే ఇదంతా ఆస్ట్రల్ ట్రావెల్. ఆస్ట్రల్ ట్రావెల్ ఎప్పుడైతే మీకు బాగా అలవాటు అయిపోతుందో, మీ మీరు రాత్రి పడుకున్న తర్వాత మీ యొక్క నిద్రాస్థితిని దాన్ని ఉపయోగించుకొని మీరే ఎంతో సాధన చేయగలుగుతారు. పొద్దున గంట సేపు చేసిన సాధన నిద్రాస్థితిలో మీరు గనక ఆ అది ఆస్ట్రల్ ట్రావెల్ చేసుకుంటే మీరు 1 minute లో సంపాదించగలరు. అంత పవర్ఫుల్, అంత పవర్ ఉంటుంది యాస్ట్రల్ ట్రావెల్లో. ఆ యాస్ట్రల్ ట్రావెల్ కూడా అలవాటు చేయడానికే మనం రకరకాలైన సాధనల్ని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. అది అని మీరు గ్రహించుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకనే స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి మనం మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం. మనందరికీ స్థూల శరీరం ఉంది, సూక్ష్మ శరీరం కూడా ఉంది, కారణ శరీరం కూడా ఉంది. ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సూక్ష్మ శరీరం అంటే మన యొక్క ఆలోచనల శరీరము, కోరికల శరీరము, మన యొక్క ఆలోచనలు కోరికల యొక్క సమూహము. కారణ శరీరం అంటే మన గురువుతో లింకప్ అయి ఉన్న శరీరము. ఆ కారణ శరీరములో నిస్త్రైగుణ్య, ఓం శ్రీ నిస్త్రైగుణ్యాయ నమః. సత్వ రజస్తమో గుణాలతో నే త్రిగుణాలు లేనిది. నీలపు గాజు వెనకాల దీపం పెడితే దీపం కాంతి అంతా నీలంగా కనబడుతుంది. ఆ కాంతిని నీలకాంతి అని అంటాం. కాంతి దీపానిది అయితే నీలం అద్దానిది. కానీ మనం నీలకాంతి అని కలిపేసి దాన్ని చెప్తాం. దేనికది విడివిడిగా గ్రహించాలి. త్రిగుణాలు రంగు గాజుల వంటివి అయితే అమ్మవారు జ్యోతి వంటిది. త్రిగుణాత్మకమైన ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్న అమ్మవారు జ్యోతి వలె దానికి అతీతంగా ఉన్నారు. అదే పరతత్వం యొక్క స్వరూపము. నిస్త్రైగుణ్య అంటే అది 3 గుణాల్ని దాటిచ్చేది. ఓం శ్రీ నిస్త్రైగుణ్యాయ నమః అని మనం చూసుకోవచ్చు. తర్వాత పరాపర, శ్రీ పరాపరాయ నమః. ఇది చాలా విశిష్టమైన నామం. ఇటు ఉపాసనకి, ఉపనిషత్ తత్వానికి ముఖ్యమైన నామం. పర అంటే పరమాత్మ రూపం, అపర అంటే ప్రపంచము. సృష్టికి అతీతంగా ఉంది కనుక పరబ్రహ్మ స్వరూపిణి. సృష్టి అపర, మనం ఉండేది
అపర. సృష్టికి అతీతంగా ఉండేది పర. సృష్టి యందు కూడా అమ్మవారే వ్యాపించింది. పరా ప్రకృతి అపరా ప్రకృతి అని గీతలో చాలా క్లియర్ గా చెప్పారు. అపరేయ మితస్త్వానాం అపరేయ మితస్త్వన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూత మహామాయో యయేదం ధార్యతే జగత్. శరీరంలో ఉన్న పంచభూతాలు అపరా ప్రకృతి, ఇందులో ఉన్నవాడు పరజీవుడు. ఈ రెండిటిలో వ్యాపించిన చైతన్యం కాబట్టి పరాపర. పరమాత్మ ప్రకృతి పరాపర, జీవుడు ఉపాధి పరాపర. ఈ రెండు స్వరూపాలు అమ్మవారే. బాగా గుర్తుంచుకోండి, మన శరీరంలో ఉండే 5 భూతాలు, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయా లేవా? అగ్నిగా ఉంది, నీరుగా ఉంది, వాయువుగా ఉంది, పృథ్వీగా ఉంది, ఆకాశంగా ఉంది. అంటే మన శరీరంలో చాలా గ్యాప్ ఉంది, ఎంతో స్పేస్ ఉంది, అది ఆకాశము. మన శరీరంలో పృథ్వీ తత్వం ఏంటి? మన చర్మము. మన శరీరంలోని వాయుతత్వం ఏంటి? మన శ్వాస. మన శరీరంలో ఉండే అగ్నితత్వం ఏంటి? మన వైశ్వానర అగ్ని గాని, మనలో ఉండే చేతనత్వం గాని, మన చిదగ్ని గాని, మన ఆజ్ఞాచక్రంలో ఉండే దీపం గాని, లేదు మన హృదయంలో ఉండే దీపం గాని, ఇదంతా అగ్నితత్వం. వాయుతత్వం మన శ్వాస. సో మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయా లేవా? నీరు. నీరు ఎంతో ఉంది. నీరు మనం ఎంత నీరు తాగితే అంత నీరు అంత మంచిది మన శరీరానికి. బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, భయం వేస్తుంది అనిపిస్తుంది, కానీ నీరు తాగినందువల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాత్రూమ్కి వెళ్ళే భయం వల్ల మీరు నీరు తాగడం ఆపద్దు. నీరు తాగడం, ఎక్కువ నీరు తాగుతూ ఉంటే మనకి ఆ, వా మనకి డైజెషన్ బాగుంటుంది, మన శరీరానికి ఒక పద్ధతిగా ఉంటుంది. కావాలంటే మన నైట్ టైమ్స్ లేవటం ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తే 8 కల్లా వాటర్ తాగడం ఆపేసేయండి. భోజనం కొంచెం, భోజనానికి సరిపడా వాటర్ తాగండి. మరి రాత్రి విపరీతమైన దాహం అయితే కొంచెం పక్కన పెట్టుకోండి, ఎక్కువ తాగద్దు. డే టైం మాత్రం కనీసం 3 లీటర్లు తాగాల్సిందే. ఇది డాక్టర్లు చెప్తారు, మనము చెప్తాం, అందరం చెప్తాం. కాబట్టి మన శరీరంలో ఉండే 5, మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి మనకి ఇప్పుడు కరెక్ట్ గా అర్థమైపోయింది. కాబట్టి ఇది అపరా ప్రకృతి. బాగా గుర్తుపెట్టేసుకోండి. ఈ పంచభూత ఆ? ఈ పంచభూతాల్లో ఉండే చేతనత్వము అమ్మవారు, అది పరా ప్రకృతి. ఈ పంచభూతాలు అంటే ఇప్పుడు నీరుంది, ఆ నీరు కరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ లోకి వెళ్ళటము, అది ఆ, ఏ శక్తి వల్ల అది వెళ్తోంది? ఏ శక్తి వల్ల మన శ్వాసలో ప్రాణం వెళ్తోంది? మనం శ్వాస తీసుకుంటాం, మామూలుగా గాలి పీలుస్తున్నాం, కానీ ప్రాణశక్తి వెళ్ళినందువల్ల మనం బతికి ఉన్నాం. అది అమ్మవారు, అది పరా ప్రకృతి. మన శరీరంలో ఉండే పంచభూతాలు అపరా ప్రకృతి. ఏ శక్తి వల్ల పంచభూతాలు సక్రమంగా ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేస్తున్నాయో మనకు తెలియదు. మనకు అసలు శ్వాస తీసుకుంటున్నాం అనే సంగతి తెలియదు. రైట్ నడుస్తుందా, లెఫ్ట్ నడుస్తుందా అని చెప్పే వరకు మనకు తెలియదు, కానీ నడుస్తుంది. హృదయం ఉందో లేదో తెలియదు, హృదయం నడుస్తుంది. లంగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, లంగ్స్ నడుస్తున్నాయి. ఇంటెస్టైన్స్, స్మాల్ ఇంటెస్టైన్స్, బిగ్ ఇంటెస్టైన్ ఉందని కూడా తెలియదు, కానీ వాటి పని అవి చేసుకుంటున్నాయి. లివర్ అని ఒక పార్ట్ ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. అది లేకపోతే నాశనమే. కిడ్నీస్ ఉన్నాయి, మోస్ట్ ఇంపార్టెంట్ అవి. అవి లేకపోతే అసలు చాలా భయంకరం. అవి ఉన్నాయని సంగతి తెలియకపోయినా అవి మన శరీరానికి చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయంటే మనం కరెక్ట్ గా టైంకి మంచినీళ్ళు తీసుకుంటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం తీసుకున్నప్పుడు భగవంతుడికి సమర్పిస్తున్నాం. ఈ యాక్ట్ మీరు భోజనం చేసేటప్పుడు ఏది తీసుకునేటప్పుడైనా ఖచ్చితంగా మీరు గాయత్రి మంత్రంతోనో లేకపోతే ఈ యంత్రంతోనో ఈ మంత్రంతోనో చేసుకోవాల్సిందే. అప్పుడు మనం ఏ ఫుడ్ తీసుకున్నా అందులో ఏ రకమైన కల్తీ ఉన్నా అది పవిత్రం అయిపోతుంది, మన శరీరానికి పవిత్రం అయిపోతుంది. కాబట్టి అపరా ప్రకృతిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత మనదే. ఆ అపరా ప్రకృతి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ మన శరీరంలో సెట్ చేసుకుంటుంటే అందులో ఉండే పరాప్రకృతి చైతన్యము మనల్ని ఆ, మనల్ని కరెక్ట్ మార్గంలో ముందుకు తీసుకెళ్తుంది. ఓంకార తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ ఉపనిషత్తు పరాపర విభాగేన ద్వివిధో ప్రణవో మత. ప్రణవంలో కూడా అపర అని 2 ఉన్నాయిట. చూడండి, ఓంకారాన్ని అపరా ప్రణవం అంటారు. పరా ప్రణవం అంటే ఓంకారం ద్వారా వ్యక్తమైన పరమాత్మ. మనం 21 సార్లు ఓంకారం చేస్తాం కదా. ఆ ఊమా చేశాము, ఓంకారం చేశాము, ఇవన్నీ చేశాము.
సోహం కూడా చేశాం. వీటి ద్వారా సోహం అని అనటము అపరా ప్రణవం అంట. ఆ సోహం అని చేసినప్పుడు ఏ ఏ పరమాత్మ తత్వాన్ని మనం టచ్ చేస్తున్నామో అది వ్యక్తమైన పరమాత్మ. ఓంకారము మనం 21 సార్లు ఓంకారం చేస్తాం. ఓ అనగానే మన శరీరంలో ఉండే ఏదో ఒక పరమాత్మకు సంబంధించిన ఒక పార్ట్ యాక్టివేట్ అవుతుంది. బయటికి ఉచ్చారణ చేసినప్పుడు కాస్మాస్ లో ఉండే పరమాత్మకు సంబంధించిన ఒక ఒక రిసెప్టార్ యాక్టివేట్ అవుతుంది. అది ఇది లింకప్ అవుతాయి. వ్యష్టి యొక్క సమష్టి యొక్క కలయిక అంటారు గురువు గారు. వ్యష్టి సమిష్టిల కలయిక. యాజ్ అబౌవ్ సో బిలో. ఇలాగ మనం ఓంకారము చేసినప్పుడు జరిగే ఆ అద్భుతమైన ఆ, ఆవిష్కరణ ఇక్కడ చెప్తున్నారు. పరాప్రణవం అంటే ఓంకారము ద్వారా వ్యక్తమైన పరమాత్మ. ఆయన గురించి చెప్పే ఓంకారము అపర. అది కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేది వినిపిస్తోంది. వినబడేది భగవంతుడు ఎలా అవుతాడు? వినబడుతున్నప్పటికీ అది కూడా బ్రహ్మమే. వినబడే బ్రహ్మము అపరా బ్రహ్మము. ప్రకృతికి అతీతమైన వాడే పరాబ్రహ్మము. ప్రకృతితో కలిసి ఉండే బ్రహ్మము అపరా బ్రహ్మము. మనం ఓంకారం చేస్తున్నప్పుడు ఆ ఓంకారమే బ్రహ్మ అని మనం అర్థం చేసుకుంటాం. కానీ ఆ మనం ఇంకొక వైపు నుంచి వద్దాం. బ్రహ్మతత్వానికి శబ్దము శబ్దములో మనం చెప్పలేనిది బ్రహ్మతత్వము. మరి ఓంకారమే పరబ్రహ్మం అన్నారు కదా. మరి పరబ్రహ్మ తత్వాన్ని ఓంకారంతో ఎందుకు మనం లిమిట్ చేస్తున్నాము? జాగ్రత్తగా ఆలోచించండి. ఓంకారము పరబ్రహ్మ తత్వం యొక్క మేనిఫెస్టేషను. ఏంటది? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఇది మన ఉపనిషత్తు వాక్యం. మరి పరబ్రహ్మ తత్వము అంటే దానికి ఏదైతే వాక్కుకి, మనస్సుకి, ఇంద్రియాలకి అందదో అది పరబ్రహ్మ తత్వం అంటాం కదా. మరి ఓంకారమే పరబ్రహ్మ తత్వం ఎలాగంటారు? ఆ లాజికల్ రీజనింగ్ లోకి మనం రావాలి. ఓంకారము చెప్పినప్పుడు పరబ్రహ్మ తత్వాన్ని స్పృశిస్తాము, ఖచ్చితంగా స్పృశిస్తాము. ఎప్పుడైతే ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం సంపూర్ణంగా ఎరుకలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఓంకారం కూడా అవసరం ఉంటది మనకి. ఓంకారం ఉచ్చరించాల్సిన అవసరం కూడా లేని పరమ గురువులు మనతోనే ఉన్నారు. మనతో మన మన భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు. వాళ్ళేం సాధనలు చేయరు. ఎందుకంటే వాళ్ళకి సాధన చేయాల్సిన అవసరం ఉండదు. అలా అప్పుడప్పుడు ఒకసారి శ్వాస చూసుకుంటారు అంతే. శ్వాసే వాళ్ళకి సాధన. సంవత్సరానికి ఒకసారి శ్వాస చేసుకుంటారు. లేదు నెలకోసారి శ్వాస చూసుకుంటారు అంతే. కానీ వాళ్ళు చెప్పేది మాత్రం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మలు చేసిన సాధన యొక్క అనుభవాలు మనతో పంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ గా చేశారు కాబట్టి. చెయ్యకుండా ఏదో పేపర్లో ఉన్నది, పుస్తకంలో చూసినది రాసి చెప్పుకునే వాళ్ళు గురువులు కాదు. సో మన ఓంకారము అంత స్పష్టమైనది, అంత గొప్పది. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము మనము? ఏ విషయంగా చెప్పుకుంటున్నాము? పరాపరా శ్రీ పరాపరాయై నమః అనేది విషయంలో చెప్తున్నాం. అపరాబ్రహ్మమైన ఓంకారము ద్వారా పరబ్రహ్మని ఉపాసించాలని శాస్త్రం చెప్తుంది. శబ్దరూపంగా వెలువడే ఓంకారము అపరాబ్రహ్మం. ఓంకారం ద్వారా తెలియబడే పరమాత్మ పరబ్రహ్మము. పరాప్రణవము అపరాప్రణవము అని రెండు రకాల ప్రణవాలు ఉన్నాయి. ఓంకార రూపిణి ఓంకారం ద్వారా తెలియబడుతున్నది. మజ్జిగని చిలికి వెన్న పొందినట్లు విచారణ చేసి ఈ ప్రపంచం అనే మజ్జిగతో కలిసిపోయిన పరమాత్మని బయటికి లాగి ఆ నవనీతాన్ని ఆస్వాదించాలి. అదంతా మదనమే. కాబట్టి మనం ఎక్స్టర్నల్ గా చేసే ప్రతి ఒక్క సాధన మదనమే. కుండలిని జాగరణే. క్షీరసాగర మదనమే. మరి ఏది చేసినా క్షీరసాగర మదనమే. ఆ మదనం చేస్తూ చేస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు చేశారు దేవతలు, రాక్షసులు. ఎప్పుడూ వచ్చినాయి. ఫస్ట్ ఏమొచ్చింది? విషం వచ్చింది. శివుడు దాన్ని మింగేశాడు. అలాగే మనం చేస్తున్న ఈ సాధనల వల్ల కూడా మనకి కూడా కష్టాలు రావటము అంటే అది ఒక మంచి సూచనే.
కష్టాలు వచ్చాయి, సాధన చేస్తుంటే కష్టాలు వచ్చాయి అని ఎవరైనా ఆ, ఎవరితో అనకండి, నవ్వుతారు. సాధన చేస్తే కష్టాలు రావు, కష్టాలు పోతాయి. కష్టాలు పోతున్నాయి, వచ్చిపోతున్నాయి అనుకోండి. వచ్చినవి ఎప్పుడు ఉండవు, వెళ్ళిపోతాయి. కాబట్టి ముందు మనకి గరళం రావచ్చు, కానీ తర్వాత లక్ష్మి వస్తుంది, చంద్రుడు వస్తాడు, కామధేను వస్తుంది, కల్పతరు వస్తుంది, పరశువేది వస్తుంది. ఇవన్నీ రాబోయే మంచి విషయాలని మనం ఊహించుకొని ఆ రాబోయే మంచి విషయాల మీద నమ్మకంతో మనం ఇప్పుడు ఉన్న కష్టాలని మనం అధిగమించవచ్చు. ఇప్పుడు ఏదైనా మనకి కష్టం జరిగిందంటే ఖచ్చితంగా మంచి జరుగుతుందని మనం ఆలోచనతో మనం ఉన్నాం అనుకోండి. ఇవన్నీ మనం సాధించవచ్చు. పరాబ్రహ్మం సాధించవచ్చు, అపరాబ్రహ్మం సాధించవచ్చు. తర్వాత పరా పశ్యంతి మధ్యమ వైఖరి. పరా అంటే ఇక్కడ పరావాకు, అపరా అంటే పశ్యంతి మధ్యమ వైఖరి. పరా పశ్యంతి మధ్యమ వైఖరి, ఈ మూడు వాక్కుల యొక్క విశేషాలు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. ఇందులో పశ్యంతి మధ్యమ వైఖరి ఇవన్నీ అపరా, అంటే మన శరీరానికి సంబంధించినవి. పర అంటే ఏదైతే మన శరీరానికి సంబంధించిన హయ్యర్ లెవెల్లో ఉండేదే పర. పశ్యంతి నుండి ప్రపంచం వస్తుంది. పలుకు పలకడానికి మూలమైన చైతన్యము పర. ఏం పలకాలనే భావం పశ్యంతి. దానికి తగ్గ భాషని కూర్చుకోవడం మధ్యమ. బయటికి చెప్పడం వైఖరి. ఈ మూడు ప్రపంచానికి సంబంధించినవి. మూల శక్తి మాత్రం పర. అర్థమైపోయింది కదా. ఇప్పుడు నేను పుస్తకం చూస్తున్నాను. పుస్తకం చూస్తూ ఆ, నేనేం చేస్తాను, పశ్యంతిలో నేను పుస్తకం చూస్తా. మాధ్యమాలో దీనికి ఆ, ఎలా చెప్పాలో ఆలోచిస్తా. వైఖరిలో మీతో మాట్లాడతా. పరాలో ఏం జరిగింది అండి అంటే, పరాలో మనము ఆ లలితా సహస్రనామం చేసుకోవాలి అని ఒక సంకల్పం మనందరికీ కలిగింది. అందరికీ. మీరు మనందరం అనుకునే చేస్తున్నాం. ఇదొక్క ఈ ఈ లలితా సహస్రనామం తరగతులు నా ఆలోచన కాదు, మనందరి ఆలోచన. మీలోంచి వచ్చే ఫీడ్బ్యాక్ వల్ల మనం చేస్తున్నాం. కాబట్టి అది పరా ఆలోచన, అది పరాశక్తి. దీని గురించి తెలుసుకుందాం అనే ఆలోచన పరాశక్తి. దాని తర్వాత మనం ఏం చేసాము, పశ్చంతిలోకి, మధ్యమలోకి, వైఖరిలోకి దించుకున్నాము. దించుకొని డిస్కస్ చేసుకుంటున్నాం. యోగ శాస్త్రంలో పరాశక్తి గురించి చెప్తూ విలక్షణ శక్తి అన్నారు. భక్తిలో సగుణ భావ, విగ్రహ భావములు అపర బ్రహ్మోపాసనములు. జ్ఞాన రూపంగా పరబ్రహ్మ తత్వాన్ని పట్టుకుంటే అది పరబ్రహ్మోపాసన. తత్ర సృష్టి పరాప్రోక్త శ్వేతవర్ణ స్వరూపిణి, యా వైష్ణవి విశాలాక్షి రక్తవర్ణ స్వరూపిణి, అపరా సా సమాఖ్యాత రౌద్రీ చైవ పరాపర, ఏతాస్త్రిస్త్రో అభిసిద్ధ్యంతి యో రుద్రం వేత్తి తత్వత. సృష్టి శక్తి అంతా తెల్లని వర్ణగలది, దానిని పర అంటారు. ఆ రెండవది అపర. ఇప్పుడు పర అనే దానికి వైట్ కలర్ ఎందుకు ఇచ్చారు, ఒక్కసారి సైంటిఫిక్ గా ఆలోచిస్తే, ఆ వైట్ కలర్ లోకి సూర్యుడు రేసు పాస్ అయితే అవి 7 కలర్స్ గా డివైడ్ అవుతుంది. అది వైట్ కలర్ యొక్క గొప్పతనం. అందుకనే కొన్ని సంస్థలు వైట్ డ్రెస్ ఫిక్స్ చేశాయి. వైట్ డ్రెస్ వేసుకుంటేనే కానీ రావడానికి లేదు. ఆ వైట్ డ్రెస్ ని కాలా కాలానికి అనుగుణంగా ఏం చేశారు, అది కొంతమంది లేడీస్ మాత్రమే ఆ వైట్ డ్రెస్ వేసుకోవాలని చెప్పేశారు. అది అది శాస్త్రం కాదు. అది శాస్త్రం అని ఎవరు చెప్పలేదు. మధ్యలో ఈ అహంకారికమైన బ్రాహ్మణులు మగవాళ్ళు పెట్టిన శాస్త్ర ఆలోచనలు. వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకోవాలి అనేది చాలా తప్పు. హాయిగా ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఏ రకమైన డ్రెస్ అయినా వేసుకోవచ్చు. మధ్యలో ఈ అనవసరమైన అహంకారంతో పెట్టిన ఆ బొట్టు తీసేయాలి, గాజులు తీసేయాలి, ఎవడు చెప్పాడు? వెధవలందరూ కలిసి నాశనం చేసి వదిలిపెట్టారు ఆధ్యాత్మికతని. మాస్టర్ ఇంకా ఇంకా భయంకరంగా తిడతారు వాళ్ళని. కాబట్టి తెల్ వైట్ అంటే అంత పవిత్రమైనది. వైట్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అన్నమాట. వైట్ డ్రెస్ అనేది ఒక అద్భుతమైన డ్రెస్ గా మనం ఆలోచించుకోవాలి మన పిల్లలకి. అందుకనే మన పిల్లలకి ఎప్పుడైనా స్వాతంత్రానికి వాటికి అలాంటప్పుడు 15th ఆగస్ట్ కి వైట్ డ్రెస్ వేసి చక్కగా దాని మీద ఇండియన్ ఫ్లాగ్ లేబుల్ వేసి పెట్టి పంపిస్తుంటాం.
అంత గొప్పది. థియోసాఫికల్ సొసైటీలో అయితే వైట్ డ్రెస్ వేసుకొని వెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. 99.99% అందరూ వైట్ డ్రెస్ వేసుకుని వస్తారు. ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఉంటారా, ఏ వైట్ డ్రెస్ వేసుకుంటేనే మంచిదా, ఏంటి బ్లాక్ డ్రెస్ వేసుకుంటే అవదా అని తింగర్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారు నాలాంటి వాళ్ళు అప్పుడప్పుడు. కానీ వైట్నెస్ యొక్క పవిత్రత అంత గొప్పది. దానిని పర అంటారట. సో వైట్ ఈజ్ ఆల్వేస్ పర. అమ్మవారి యొక్క తత్వము వైట్. అది అర్థం చేసుకోండి. రెండవది అపర. దీనిని వైష్ణవి శక్తి అంటారు. పరాపరా శక్తి మూడవది. రౌద్రీ శక్తి. రుద్ర స్వరూపాన్ని పరాపరాశక్తి. పర అంటే మొట్టమొదటి శక్తి, అపర అంటే వైష్ణవి, పరాపర అంటే రౌద్రి, పర అంటే అప్పుడు బ్రాహ్మీ శక్తి అనుకోవచ్చు. శ్రీ విద్యకు సంబంధించిన మరొక మహాద్భుతమైన అర్థం ఉంది. అమ్మవారి ఉపాసన చేసినప్పుడు పర, అపర, పరాపర అని మూడు రకాల ఉపాసనలు ఉన్నాయి. పరయ, అపరయ, పరాపరయ, సపర్యయ అని చెప్పారు. మొట్టమొదట సర్వ ప్రచర గోచరం పర. అపర అంటే చక్రము, పరాపర అంటే స్వప్రధామయి. చక్రార్చన చేసినప్పుడు మూడు రకాల ఉపాసనలు చేయాలి. పర అనే దానికి లోకంలో ఉన్న స్వరూపం అని భావం. పర అంటే బయటిది. మొట్టమొదటి అమ్మవారు అంటే మహాశక్తి, నేను ఆవిడ ఉపాసకుడిని అనే భావంతో చేస్తాం. సర్వ ప్రచర గోచర పర అంటే అందరికీ అదే అనిపిస్తుంది. ఆ శక్తిని ఒక చక్రమునందు భావన చేస్తూ ఉపాసన చేస్తే అది అపరా పూజ అని చెప్పబడుతుంది. ఈ రెండు గమనించుకుంటూ పరా అపరా మేళనం చేసుకుంటూ పరాశక్తిని చక్రమునందు ఆరాధన చేస్తూ ఆవిడే మన యందు స్వప్రదగా ఉన్నదని గ్రహించాలి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అదే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాధ్యానంద సంతతి. ఎక్కడో పైన కూర్చున్న ఒక తల్లి ముందు నేను అల్పుడను కాకుండా మన లోపల స్వయం ప్రకాశ రూపంగా ఉన్న తల్లియే అని తెలిసే దానికి పరాపరోపాసన అని చెప్తారు. కాబట్టి మనం మన అనాహత చక్రంలో కానీ, మనం విశుద్ధిలో కానీ, లేదా స్వాధిష్టానంలో కానీ ఎప్పుడైనా అమ్మవారి యొక్క స్వరూపం మీకు దర్శనం జరిగితే అది పరాపరాశక్తి అని అర్థం చేసుకోండి. ఆ పరాశక్తి అని అర్థం చేసుకోండి, లేదా పరాశక్తి అని అర్థం చేసుకోండి. ఆ శక్తి యొక్క ప్రకటము జరుగుతుంది. ద్వైత భావం పరాపూజ, చక్ర పూజ అపర, అద్వైత స్థితి జ్ఞానందమయం పరాపర. కాబట్టి పరం అపరం అనే వేదార్థం రెండే రెండే విధాలుగా ఉంది. సాక్షాత్తుగా పరమాత్మను తెలిపే అర్థం పర, పరమాత్మను పొందుటకు చేసే సాధనలో అపర. ఈ రెండు అర్థములు రూపమైనది పరాపర. మనం చేసేవన్నీ అపరాపర. అపర అపర మనం చేసే సాధనలన్నీ అపర. మనం చేస్తూ సాధనలు చేస్తూ ఏ శక్తి యొక్క విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ శక్తి పర. ఈ రెండు కలిపి అపరాపర అంటారు. తర్వాత సత్య జ్ఞానానంద రూప. సత్యము, జ్ఞానము, ఆనందము. మనకి ముందు సత్యం గనక తెలిస్తే అదే జ్ఞానము. ఎప్పుడైతే సత్యము తెలిసి జ్ఞానవంతులుగా జ్ఞానం నేర్చుకుంటామో ఇంకంతా ఆనందమే ఉంటుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ కనపడదు మనకి. ఎప్పుడు కనపడుతుందంటే మనకి జ్ఞానం లేనప్పుడు, సత్యం తెలియనప్పుడు. ఎప్పుడైతే సత్యము తెలిసి జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకుంటామో ఇంకంతా ఆనందమే. అందుకనే సత్యం అనంతం బ్రహ్మ అన్నారు. కాబట్టి సత్యము ఆ అరవిందుల వారు ఏమంటారంటే సచ్చితాకాశము, సచ్చితానందము అంటారు. సత్తు, చిత్తు, ఆనందము. ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్తు, జ్ఞానము, ఆనందము. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు. కాబట్టి సత్యము, జ్ఞానము, ఆనందము గాని, సచ్చిత్ ఆనందము గాని, సచ్చిత్ బ్రహ్మము గాని ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క నామములే. ఇవి శ్రీ సత్య జ్ఞానానంద రూపాయి నమః అనేది మనం ఆ శ్లోకం, ఆ నామం అనుకున్నప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే సత్యమో ఆ జ్ఞానం మనకు రావాలి. ఇది సత్యమని తెలియాలి. అప్పుడు మనకి ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండదు. సుఖము, శాంతి, సమృద్ధి ఉంటాయి. వికారాలు ఉండవు. సజాతీయ, విజాతీయ, స్వగత భేదాలు ఉండవు. అప్పుడు అంతా మనమే అన్నట్టుగా ఎప్పుడైతే మనకి అర్థమవుతుందో అప్పుడు సచ్చిదానంద రూపాయ అనేది అర్థమవుతుంది. తర్వాత సామరస్య పరాయణ. ఇవన్నీ శ్రీ విద్యకు సంబంధించిన పదాలు. సామరస్య పరాయణ అంటే తాత్విక అర్థం ఉంది.
ఉపాసనమైన అర్థం ఉంది. సమత్వం యోగ యుచ్యతే అని మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, అందుకంటే అన్నిట్లో సమత్వం చూడాలి. ఆ, అన్ని టైంలో మనం సమంగా ప్రవర్తించాలి. సర్వభూతాల యందు ఎవరు వ్యాపించి ఉన్నారో వారిని తెలుసుకున్నవాడే నిజమైన తెలియనివాడు. అది తెలుసుకోనంత వరకు నిజమైన తెలివి కాదు. పరమాత్మే సమముగా వ్యాపించి ఉన్నారు. అది మనము మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనకు తెలుస్తుంది. అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు అనేది మనకి సామరస్య పరాయణ అనే నామం దగ్గర మనకు అర్థం అవ్వాలి. సమత్వం యోగ ఉచ్యతే అని గీతాచార్యుడు చెప్పాడు. వీరు నేమని మతి భ్రమణంబున పిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి సర్వత్రా సమముగా వ్యాపించిన పరమాత్మ యందు దృష్టి పెడితేనే అదే సమత్వము అన్నారు. ఈ యజ్ఞఫలమైన మోక్షమే సామరస్య పరాయణ. సామరస్యం గురించి చెప్తూ భోక్తృ భోగ్య కరణోర్మి సంశయే సామరస్య రసదోహిని శివ అన్నారు కాళిదాస మహాకవి. కాళిదాస మహాకవి ఏం చేశాడు అంటే లలితా సహస్రనామాల్లో ఉండే నామాలని ఆయన ఆ, తన యొక్క భాషలో ఆ, మళ్ళీ రీసెర్చ్ చేసుకొని మళ్ళీ రాసుకున్నాడు. అదే మనకి ఆ కాళిదాసు కవిత్వం లాగా మనకి వస్తుంది. కాళిదాసు అంత గొప్ప మహాకవి తెలుసు కదా. ఆయనకి అసలు ఆ జ్ఞానమే లేదు. జ్ఞానమే లేక అందరూ ఆయన్ని ఆ ఆయన్ని చూసి నవ్వుతూ ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆయన నాలిక మీద బీజాక్షరాలు రాస్తుంది. బీజాక్షరాలు రాయంగానే వెంటనే ఆయనలో ఉన్న ఆ పూర్వజన్మల్లో ఆయన అమ్మవారి యొక్క ఉపాసన చేసిన విశేషాన్ని గుర్తొచ్చి వెంటనే మహాకవిగా మారిపోయి ఎన్నో అమ్మవారిని స్తుతిస్తాడనమాట. అది ఆ కాళిదాసుని అన్నిసార్లు మనం చర్చించుకుంటూ ఉంటాం అమ్మవారి యొక్క ఉపాసన చేసినప్పుడు. అందుకనే అమ్మవారి యొక్క లలితా సహస్రనామాల్లో ఉండే నామాలే ఆయన రచించిన కావ్యాల్లో కూడా ఉన్నాయి, కానీ అది డిఫరెంట్ గా ఉంటాయి అనిపిస్తుంది. కానీ అన్నీ ఒకటే. సామరస్య పరాయణ అనేది శ్రీచక్రంలో కూడా కనబడుతుంది. పరమేశ్వరుడు అమ్మవారు చక్కగా శ్రీచక్రాన్ని పంచుకున్నారు. పరమేశ్వరునివి 4 చక్రాలు, అమ్మవారివి 5 చక్రాలు. పరమేశ్వరుని 4, అమ్మవారివి 5. బిందువు దగ్గర ఇద్దరు కలిసిపోతారు. 4 చక్రాలు అంటే 4 ట్రయాంగిల్స్ అని చెప్పుకో, మనకి అర్థమయ్యేది ట్రయాంగిల్స్ అనుకుంటాం. ఆ శ్రీ విద్య భాషలో వాటిని చక్రాలు అంటారు. మనకి అర్థం అవి త్రికోణాలు త్రికోణాలు అని చెప్పుకుంటాం మనం ట్రయాంగిల్స్. శ్రీచక్రంలో సామరస్యం ఉంది, విశ్వచక్రంలో సామరస్యం ఉంది. శివశక్తుల సామరస్యమే ఈ ప్రపంచము. ముగ్గురు త్రిమూర్తుల్లో సామరస్యం ఉంది. సామరస్యం అంటే కలిసి పనిచేద్దాం అనే ఆలోచన, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోకుండా. సామరస్యమే ఆవిడ స్వరూపంగా ఉంది కనుక సామరస్య పరాయణ. వారి స్వరూపం అర్ధనారీశ్వరం, ప్రకాశ విమర్శ సామరస్యం, శివశక్తి సామరస్యం. ఇది సామరస్యం అనే పదం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కలిసి పనిచేద్దాం. కపర్దిని, శ్రీ కపర్దిని కపర్ది అంటే శివుడు. కపర్ది అనే పేరుతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కపర్దిని అనే పేరు గల వాళ్ళు కూడా ఉంటారు. కపర్దము అంటే జటాజూటం. జటాజూటం అంటే శివుడి యొక్క ఆ కేశాలు. ఇక్కడ ఆ ఆ ఆయన దాన్ని ముడేసుకుంటాడు కదా, ఆ ముడేసుకొని అమ్మవారిని గంగాదేవిని అందులో పెట్టుకుంటాడు. కాబట్టి పరమేశ్వరునికి జటాజూటం ఉంది. పరమేశ్వరునికి అభిన్నురాలు కనుక అమ్మవారికి కూడా జటాజూటం ఉందని చెప్పవచ్చు. కాళిదాస మహాకవి చెప్తూ అర్భట్య శశిఖండ మండిత జటాజూట చంద్రలేఖ ధరించిన జటాజూటంలో ప్రకాశిస్తున్నది అని చెప్పారు. జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. సో రమ్యక పర్దిని శైలసుతి అనే చోట ఆ కపర్దిని నమః అని వచ్చింది. కం పర్దయతి ఇది కపర్దం. కం అంటే జలం, పర్దయతి ఇది అంటే పాలించున్నది, జలమును నియంత్రించున్నది. పరమేశ్వరుని జటాజూటానికి ప్రాముఖ్యం అదే. పరమేశ్వరుని జటాజూటంతో ఏం చేశాడు, ఆ జుట్టులో గంగాని ఆ హోల్డ్ చేశాడు ఆయన, ఎక్కువగా ప్రవహించకుండా. కాబట్టి మనకి కపర్దిన్యై నమః అంటే మన యొక్క జలాన్ని కంట్రోల్ చేసేది. అది కపర్దిన్య. జలతత్వమైన చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు. జలాన్ని నియంత్రించిన జటాజూటాన్ని పరిశీలిస్తే
జటాజూటమంతా అగ్నిశిఖల్లా ప్రకాశిస్తుంటే దాని యందు గంగా చంద్రుడు సోమతత్వంగా ప్రకాశిస్తున్నారు. కాబట్టి అగ్నిశోమాత్మకమైన తత్వం ఇది. శివుడి యొక్క జటాజూటాన్ని అగ్నిశీలలుగా చూడండి అంటున్నాడు. అది మనకు అర్థమయ్యేటట్టుగా దాన్ని ఆ జడని చూపించారు కానీ ఆ జడ అంటే యాక్చువల్ గా అగ్ని యొక్క చేతన, అగ్ని యొక్క బాహ్య స్వరూపము. అందుకనే ఆ ఆడవాళ్ళకి ఆ జడ ఉంటుంది అని చెప్తారు. జడ వాళ్ళకి అందము అని ఎందుకు చెప్తారు అంటే అది అగ్ని యొక్క తత్వము. ఆ అగ్ని యొక్క తత్వాన్ని ఆయన ఏం చేశాడు, నీటిని ఆ ఆ అగ్ని యొక్క తత్వంలో నీటిని బంధించాడు. ఆ బంధించినందువల్ల ఆ బంధించిన నీటి పక్కనే చంద్రుడు కూడా ఉంటాడు. కాబట్టి అక్కడ ఏమొచ్చింది, చంద్ర అగ్నిశోమాత్మకమైన తత్వము. చంద్రుడు సోముడుగా ఉంటాడు అక్కడ. అగ్నిశిఖల్లా ఆయన జటాజుటం కనబడుతున్నాయట. కపర్ది అనే మాటకి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. అనేక విధాలైన ప్రశంసలు కలది. కపర్దం అనే మాటకి గవ్వల దండ అనే అర్థం కూడా ఉంది. శబరి రూపం ధరించినప్పుడు ఆ గవ్వలతో దండ వేసుకొని గోచరిస్తున్నది. కాబట్టి కపర్దింగే నమః అని ఒక చిన్న పదానికి ఎంత అర్థం చెప్తున్నారో చూడండి. అది మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత కళామాల, శ్రీ కళామాలాయై నమః. కళలు మాలలుగా కలిగింది. కళలు అనగానే మనకు అర్థమైపోతుంది 64 కళలు. ఆ తర్వాత మాల అంటే వరుస. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చంద్రకళ ఉంది, చంద్రకళలు. ఈ చంద్రకళలన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఒక పూస తర్వాత మరొక పూస పెట్టినట్లుగా కళలన్నీ మాలగా కలిగిన కాలస్వరూపిణి. కాలస్వరూపిడికి కరెక్ట్ గా 27 మాల, 27 లేదు 28 పూలతో మనము మాలగా తయారు చేసి అర్చించాలి. అది కరెక్ట్ గా ఏదో ఆ, ఒక సంఖ్యాశాస్త్రం అంటే అది 27 పూలతో ఒక మాల తయారు చేసి అమ్మవారికి వేస్తే, అమ్మా నీ చంద్రకళలన్నీ నాకు నేర్పించు తల్లి అని అర్థం. 12 పూలతో అయ్యవారికి వేస్తే ద్వాదశ రాశుల యొక్క శక్తి మాకు తెలియజేయండి అని అర్థం. 9 పూలలో లేదా 9 రకాలైన నైవేద్యాలు పెడితే దాని అర్థం ఏంటి, నవగ్రహాలు ఆ, నవగ్రహాలతో మాకు ఏ ఇబ్బంది లేకుండా చేయండి అని అర్థం. అలా మనము భగవంతుడికి చేసే పూజలో ఈ సంఖ్యాశాస్త్రం గనక ఉపయోగించుకొని ఆ సంఖ్యకి సంకేతం ఏదో అది ప్రొజెక్ట్ చేసుకుంటే అవి ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతాయి. అది కళామాలలో చెప్తున్నారు. విద్యలన్నీ ప్రతిపన్ముఖ్యకర ముఖ్యరాకాంత తిది మండల పూజిత అని చెప్పారు. అంటే 15 కళల సమిష్టి రూపం కళామాల. తిది మండల పూజిత అనే చక్కర మన దగ్గర మనం తిథుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. కపర్దిని, కళామాల, కామదు, కామరూపిణి ఈ 4 కలిపి ఒక మంత్రం. కపర్దిని మాలలో కపర్దిని నామంలో దుర్గా మంత్రం కనపడుతుంది. కోరిన కోరికలు తీరుస్తుందట, కళలు ప్రసాదిస్తుందట. పరమేశ్వరుని జటాజూటంలో ఒక్కొక్క జటం ఒక్కొక్క విద్య. జటాజూటం అంటే విద్యల పుట్ట. కపర్దని కళామాల అని చెప్పినప్పుడు జటాజూటం ధరించి అన్ని విద్యల సమిష్టి రూపంగా ఉంది కనుక కళామాల అని భావం చూపించారు. కాబట్టి ఇక్కడ మనకి ఒక అసైన్మెంట్ వచ్చిందండి. కపర్దిని, కళామాల, కామదుక్, కామరూపిణి ఈ 4 కలిపి ఒక మంత్రం చెప్తున్నారు. దీన్ని ఎలా చేద్దాము? ఓం కపర్దిని కళామాల కామదుక్ కామరూపిణ్యై నమః. అలా చేసుకుందాం. ఓకేనా? కపర్దిని నామంలో దుర్గా మంత్రం ఉందిట, కోరికలు తీరుస్తుందట, కళలు ప్రసాదిస్తుందట, జటాజూటంలో ఉండే ఒక్కొక్క విద్య మనకి నేర్పిస్తుందట. అందుకని మనకి అంటే కామదుక్కు కామరూపిణి కూడా మనం తెలుసుకుంటే మనకి దాని యొక్క ఫలితం అర్థమైపోతుంది. కామదుక్ అంటే కామదుఘే నమః. శ్రీ కామదుక్ అంటే కామధేనువు. కామదుగాదేవి అంటే అమ్మవారి స్వరూపము. కోరిన కోరికలు పిండి ఇచ్చేదాన్ని కామధేనువు అంటారు. అమ్మవారిని ధేను స్వరూపంగా వేదమే వర్ణించింది. అమ్మవారే గోమాత. గోమాతే మనకి అంతా ఇస్తుంది. అందుకనే గోమాతని కూడా హ్రీం ఓం హ్రీం గోమంత్రం ఏంటండి?
అమ్మవారిని దేని స్వరూపంగా వేదమే వర్ణించింది. ఏది కావాలంటే అది ఇవ్వగలిగే శక్తి వేదానికి ఉంది. అలాగే వేదాన్ని యజ్ఞ రూపంలో వినియోగిస్తారు. యజ్ఞాలన్నీ మన కోరికలు నెరవేరుస్తాయి. కర్మ ఫలేషు జుష్టాం, కర్మ ఫలాలను ఇచ్చే తల్లిగా మనం ఉపాసన చేస్తాం. యజ్ఞముల ద్వారా, వేదాల ద్వారా కోరికలన్నీ తీర్చే తల్లి కాబట్టి కామ దుఃఖ్ అమృత స్వరూపిణి అయిన కామ దుఘా మంత్ర దేవత. దేవీం వాసమజనయంత దేవాః తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషు మూర్జం దుహనా ధేనుర్వాగస్మాను పశుషుష్టుతైతు అని శృతి చెప్తుంట. ఈ మంత్రంలో ధేనుర్వాక్ అన్నారు. విద్యామయమైన ధేనువు మా కోరికలను తీర్చుగాక. ధేను సరస్వతి మంత్ర భావన కూడా ఉంది దీంట్లో. కామదుక్ అనే మంత్రంలో. తర్వాత కామరూపిణి అమ్మవారు ఇదే రూపం అని చెప్పలేం. స్వతంత్రతో స్వేచ్ఛతో ఏ రూపైనా స్వీకరించగలదు. ఇటు ఇటు ఆ, ఏంటిది శ్యామలాదేవిగా గాని, వారాహిదేవిగా గాని, బాలా త్రిపుర సుందరిగా గాని, ఆ సంపత్కరిగా గాని, అశ్వారూఢగా గాని ఏదైనా ఆవిడ మార్చగలదు. మంత్రిణ్యంబాగా కూడా తనను మార్చుకోగలదు. కాబట్టి ఆమె కామరూపిణి. కామరూపిణి అంటే ఎటువంటి రూపం కావాలంటే అటువంటి రూపం ధరించగలది. మనకి ఎలా ఆలోచించుకుంటాం, మనం కూడా ఎటువంటి భావం కావాలంటే అటువంటి భావాన్ని మార్చుకోవడమే కామరూపిణి అనే పదానికి అర్థం చేసుకోవచ్చు. కమనీయమైన రూపం కలిగింది కాబట్టి కామరూపిణి. కామేశ్వరాత్మకమైన రూపం కనుక కామరూపిణి. సో కామ మత బహుశ్యాం ప్రజయేయాం అనేది శృతి. జగత్తును సృష్టించాలనే కోరిక కలవాడు కామేశ్వరుడు. అతని స్త్రీ కామరూపిణి. కామేశ్వరుడు కామరూపిణి అలా మనం అర్థం చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఓం కపర్దిని కళామాల కామరూపిణ్యై నమః. ఇది మనము ఆ, ఈరోజు అసైన్మెంట్ ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తాము. ఓం హ్రీం నమో భగవతే బ్రహ్మమాత్రే విష్ణుభగిన్యై రుద్రదేవతాయై సర్వపాప ప్రమోచిన్యై నమః. గోమాతా మంత్రము. శుభకామన చెప్పండి.